ఈ ప్రపంచంలో జరుగుతున్న అనేక వేరే వాళ్ళలో గొడవలు గాని అనవసరమైన విషయాలు మన మైండ్కి ఆత్మకు చూపించడం ద్వారా వాటిని మనం కోరుకున్నాం అనుకుని అవి విశ్వంలోకి తీసుకెళ్తుంది. సో ఈ మెడిటేషన్ మనకు కావాల్సిన మెడిటేషన్ పక్కకి వెళ్ళిపోతుంది. ఏకాగ్రతతో మనకేం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే, మీ మనసు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయాలి. అలా కాకుండా టైం అయిపోయింది ఖచ్చితంగా ఏ రోజు గారు చేయాలి అని గందరగోళంగా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది, గందరగోళం విశ్వంలోకి వెళ్తుంది, మళ్ళీ గందరగోళమే వస్తుంది. కాబట్టి అలా మనసు ఏకాగ్రత లేకపోతే మీరు కళ్ళుపుతో దిష్టి తీసేసుకుని బయటపడేసి ఆ చల్లటి వాటర్తో ఫేస్ కడుక్కుని సో రిలాక్స్ అని కొద్దిసేపు అనుకున్న తర్వాత మీరు మామూలు స్థితికి మనసు చేరుకున్న తర్వాత చాలా రిలాక్స్ గా కూర్చున్న తర్వాత అప్పుడు నిదానంగా ఈ మెడిటేషన్ ఏంటంటే కంగారుగా హడావిడిగా అస్సలు చేయకూడదు. ఆ రోజు వృధా అయిపోద్ది. చాలా కామ్గా ప్రశాంతంగా కూర్చుని ఆ ప్రశాంతతలో చిరునవ్వు రావాలి, స్మైల్ రావాలి, మీకు లైట్ గా మనసు అంతా కూడా ఉత్సాహకరంగా ఉండాలి. అంటే వేరే ఏమీ కూడా న్యూస్ గాని వార్తలు గాని వేరే నెగిటివ్ సంబంధించిన విషయాలు గాని ఆ ఇంట్లో ఆ రోజు ఏదన్నా డిస్టర్బెన్స్ జరిగినా గానీ అదేది మైండ్ లోకి రాకూడదు. ఏం కావాలో దాన్ని మైండ్ లో తీసుకోవాలి. మీరు ఫస్ట్ ఏం చేయాలి, సంపూర్ణ ఆరోగ్యాన్ని మీకోసం కోరుకోవాలి. మెడిటేషన్ లో ఫస్ట్ మీకోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు బాగుంటేనే కదా మిగతా వాళ్ళు బాగుంటారు. మీరు ఇప్పుడు ఒక పిల్లరు స్ట్రాంగ్ గా వేస్తే దానిపైన ఎన్ని అంతస్తులైనా కట్టగలుగుతారు. మనమే స్ట్రాంగ్ గా లేకపోతే మరొకరిని ఎలా తయారు చేస్తాం, ఆరోగ్యంగాను మంచిగాను ఎలా తయారు చేస్తాం? సో మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు అది ఎవరైనా ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. అంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ వైఫ్ అయినా హస్బెండ్ అయినా పిల్లలైనా ఎవరైనా సరే స్టూడెంట్స్ అయినా ఇది చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చుకోవాలి. నేను బాగుండాలంటే మీరు ఎలా రాయాలి, నేను చాలా బాగున్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఫస్ట్ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నాకు అందరూ సహకరిస్తున్నారు, ప్రపంచం అంతా కూడా మీకు సహకరిస్తున్నట్టుగా రాయాలి. అంటే ప్రతి ఒక్కరు సహకరిస్తున్నట్టుగా. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకున్నది మాత్రమే జరుగుతుంది. అంటే చాలా కామ్గా కూల్గా నిదానంగా 1 by 1 రావాలి. ఫస్ట్ ఏం రావాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను చాలా బాగున్నాను, నాకు అందరూ సహకరిస్తున్నారు, ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళినా నాకు అనుకూలంగా ఉంది. అనుకూలంగానే రాసుకోవాలి. అక్కడికి వెళ్తే ఆ పని అవుతుందా, ఈ రోజు ఇస్తా అన్నవాడు ఇస్తాడా, మళ్ళీ వాయిదా వేస్తాడా, అది వచ్చింది అనుకోండి మైండ్ లో మనమే సృష్టించినట్టు అవుతుంది. లేని దాన్ని ఎప్పుడు పాజిటివ్ గా సృష్టించాలి. మీకు అనుకూలమైనటువంటి మాటలే మాట్లాడాలి. వ్యతిరేకతని అసలు సృష్టించకూడదు. ఉదయం పూట విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని ఆ విశ్వానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాలి. అలా ప్రతిరోజు సంపూర్ణ ఆరోగ్యంతో మిమ్మల్ని నిద్ర లేపుతుంది. ఈ కృతజ్ఞతలు రాత్రి పడుకునేదాకా కొనసాగించాలి. ప్రతి విషయానికి, దేనికైనా సరే. సో అట్లా మీరు మెడిటేషన్ లో మీకు ఆ ప్రశాంతత ఉండాలి. ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల గురించి వెళ్ళాలి. అంటే ఆ మనీని ఫ్లోని మైండ్ లో చూడాలి అని చెప్పుకున్నాం. అట్లా మీరు ఎంతసేపు చేయగలుగుతారు? మనీ మైండ్ లో చూడటం అంటే ఏంటి, మీకు రావాల్సినవి వచ్చినట్లుగా, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగైనట్లుగా. అంటే ఒకప్పుడు చాలా బాగా ఆర్థికంగా జీవించి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అదేమవుతుంది, ఇంకా ఆర్థిక పరిస్థితిని కిందకి నెట్టేస్తుంది. సో ఎక్కడైనా సరే అప్ అండ్ డౌన్ లో ఉంటాయి. మనం ఏం చేయాలి, ఎప్పుడు హై లెవెల్ గా జీవిస్తున్నట్టుగానే చూడాలి మైండ్ లో. ఒకవేళ లాస్ వచ్చింది, అనుకోకుండా ఎక్కడో దెబ్బ తగిలింది, దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఫలానా వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు,
దాన్ని ఎక్కువగా మైండ్ లో పెట్టుకుని అందరికీ చెప్పటం, దాన్ని ఎక్కువగా తలుచుకుంటాం చేయటం ద్వారా విశ్వానికి ఏం అర్థం అవుతుంది? ఓహో, నీ ఆర్థిక పరిస్థితి ఇంకా తగ్గిపోవాలా, నిన్ను మోసం చేయాలా, మళ్ళా ఆ మోసం చేసేవాడిని పరిచయం చేస్తుంది. మనం ఏంటంటే ఈ దెబ్బ తగిలినప్పుడు దానికి గాయానికి మందు రాయకుండా గాయాన్ని పెంచుతున్నట్టు అవుతుంది. అదే పనిగా ప్రచారం చేస్తూ ఉంటే, చెప్తూ ఉంటే అది నచ్చింది అనుకుంటది యూనివర్స్. ఆ ఎనర్జీని మనం పంపిస్తున్నాం అనే సంగతి మనకు తెలియదు. సో ఈ ప్రాబ్లం వచ్చింది కదా, చెప్తా ఉంటే ప్రాబ్లం అందరికి ఇట్లా మేము మోసపోయాము, అట్లా ఇట్లా జరిగిందని చెప్తా ఉంటే మంచి జరుగుద్దని మనం అనుకుంటాం. కానీ అక్కడ వ్యతిరేకత వెళ్తుంది. మరొకరితో మోసపోవాలా, మరొకరు ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బకు తీయాలా అన్నట్టు సంకేతం వెళ్తుంది. అలా కాకుండా ఆ పరిస్థితిని, అంటే అప్పట్లో లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకి తెలియకపోవటం ద్వారా వాళ్ళు అలా చేస్తుంటారు. సో అలా కాకుండా మీరేం చేయాలి? ఇది తాత్కాలికమే, దీని నుంచి నేను ఉపశమనం పొందుతున్నాం, ఇది మాకేదో నేర్పించడానికి ఇలా జరిగింది, నెక్స్ట్ టైం నుంచి మేము ఎవరి చేతుల్లో మోసపోము, ఆర్థికంగా మోసపోము, ఇంకా బలంగా ఉంటాము, ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాము, ఇంకా అద్భుతంగా జీవిస్తామని చెప్పాలి. అప్పుడు ఆ స్థితి మాయమైపోయి ఆ మోసపోయింది తిరిగి కూడా వస్తుంది మనకి. అట్లా కాకుండా, అందుకే గురువు లేని విద్య గుడ్డిదన్నది ఎందుకన్నారంటే, మన ఆలోచనలు వ్యతిరేకంగా పంపిస్తున్న సంగతి మనకు తెలియదు, మర్చిపోతూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. తెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ. మనం మంచిని ఆకర్షిస్తామా, చెడుని ఆకర్షిస్తామా, దాన్నే పొందుతాం. సో మనం ఏమనుకుంటాం, రోజువారీ జీవితంలో ఎక్కువగా జరిగినటువంటి ఆ బాధల్ని ఎక్కువగా తలుసుకుంటాం రోజు మొత్తంలో, వాటిని విశ్వంలోకి పంపిస్తుంటాం. ఎప్పుడో 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తాం ఉదయం, రాత్రి విజువలైజేషన్ చేస్తాం, మధ్యలో ఏదో వీడియో చూస్తాం, ఒక మాట అనుకుంటాం. మిగతా ఎక్కువ సమయం అంతా, ఖాళీ సమయం అంతా గంటలు గంటలు ఏం చేస్తుంటాం? ఏదో ఒక గొడవ జరిగిన దాన్ని తలుసుకుంటూ దాన్ని డిస్కస్ చేస్తుంటారు. లేకపోతే ఉద్యోగం లేదని, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదని, ఆ పిల్లలకు గొడవ చేశారని, లేకపోతే వీళ్ళ కాపురం బాగాలేదని, దీన్ని ఎక్కువగా బాగోలేదా అని ఎక్కువగా తలుసుకుంటారు. చూడండి, ఎక్కువగా కంప్లైంట్స్, అంటే వాళ్ళెవరో ఇట్లా అన్నారు, వీళ్ళెవరో ఇట్లా అన్నారు, వీటి గురించి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు, గంటలు గంటలు. సో బాగోని పరిస్థితులు కావాలా అని చెప్తూ యూనివర్స్ మన మైండ్ ద్వారా మనం ఏం పంపించాం? పలానా అమ్మాయికి బాగాలేదు, వాళ్ళ అల్లుడు బాగాలేదు, లేదా కొడుకు సంథింగ్, ఎక్కడ చూసిన ఘర్షణ, ఆ కుటుంబాల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఎక్కువగా వింటూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా విన్నప్పుడు ప్రాబ్లమ్స్ ని మనం ఆలోచిస్తూ వారి జీవితంలో జరిగిన దాన్ని మైండ్ లో పెట్టుకుంటూ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు, జరిగిందంట అని ఎవరో చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు మనకు తెలియకుండా ఆటోమేటిక్ విషయంలోకి అది వెళ్ళిపోతుంది. సో చూడండి, మనకు తెలియకుండా ఆ సిచ్యువేషన్స్ అన్ని ఎలా ఉంటాయి? ఆ గొడవలకు సంబంధించినవి వింటూ ఉంటాం వార్తలు, దాన్ని ఆకర్షించామనుకుంటుంది అనమాట యూనివర్స్. అలా కాకుండా అందరూ బాగుంటారు, నేను బాగుంటాను, మాకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఒకవేళ ఆ వార్త నిజమే, దాన్ని ఎక్కువ కొనసాగించకూడదు. ప్రాబ్లం వచ్చిందా అంటే దానికి సొల్యూషన్ ఆలోచించాలి. ఏంటి? దానికి ఉపనోపనం చెప్పాలి గురువు ద్వారా. సో సొల్యూషన్ ఏం చేయాలి? ఆ సొల్యూషన్ వైపు, ఆ పరిస్థితి తీవ్రత తగ్గిపోయి మళ్ళీ వాళ్ళు బాగుంటానికి ఏం చేయాలో దానికోసం ఆలోచించాలి. బాగోని దాన్ని ఎక్కువగా మాట్లాడుతూ, గొడవనే రోజంతా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ గొడవలు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోయిన పరిస్థితులు, మళ్ళీ డిస్టర్బెన్సెస్ ని మనం ఆకర్షిస్తాం. ఇలా ఉంది కదా ఈ డిస్టర్బెన్స్, ఇది ఇక్కడితో ఆపేయాలి, ఈ ప్రాబ్లం వీళ్ళు ఎక్కడితో మారాలి. సో మారాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? మీకు అనుకూలంగా, మీకు నచ్చినట్టుగా, మీరు చూస్తే ఓ ఇట్లా ఉండాలని నేను కోరుకున్నాను, ఇప్పుడు అలా ఉన్నారు, నాకు చాలా బాగుంది అనిపిస్తుంది. సో అలా బాగున్న స్థితిని మీ మైండ్ లో క్రియేట్ చేయాలి. పిల్లల పరిస్థితి బాగాలేదా, హస్బెండా, లేకపోతే ఏ ప్రాబ్లమో మీకు తెలుసు కాబట్టి మీకు ఎలా నచ్చితే బాగుంటుంది, దాన్ని ఎందుకు ట్రై చేయకూడదు? దానికోసం ఒప్పోనొప్పోని ఎందుకు చెప్పకూడదు? వాళ్ళని సరిచేయమని, ఇలా ఉండాలని కోరుకుంటున్నాను, అలా ఉన్నారు అన్న స్థితిని ఊహించుకుని మీరు హోపోనోపోనో ప్రేయర్ చెప్పినప్పుడు మీరు మేలు చేసినట్టు అవుతుంది. ఘర్షణ ఏం చేస్తుంది? టెన్షన్ ని పెంచుతుంది. పైగా ఈ దేహం మీద అనారోగ్యానికి కారణమవుతుంది టెన్షన్, ఘర్షణ ఎక్కువగా మైండ్ లో తీసుకుంటే. సో ఈ ఆత్మ ఏం చేస్తుంది? ప్రేమనే కోరుకుంటుంది. అప్పుడు మీరు మెడిటేషన్ చాలా చక్కగా చేయగలుగుతారు. అంటే మనం అనుకున్నాం, ఈ బాడీకి, ఈ శరీరానికి, ఈ ఆత్మకి ఏం కావాలో ఆల్రెడీ చెప్పుకున్నాం, వాటినే ఇవ్వాలి మనం.
సో ప్రపంచం అన్నాక ఇన్ని వందల కోట్ల మంది ఉన్నప్పుడు ఎవరెవరి జీవితాల్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన దాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్నారు, చుట్టాలు బంధువులు ఎవరు అనుకుందాం. సో ఆ వ్యక్తిలో లోపాలు ఉంటాయి. మనకేం కావాలి? మనకు అవసరమైన మంచిని మాత్రమే తీసుకోవాలి. మనం ఏం చేస్తాం? చాలా మంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా ఆ వ్యక్తిలో ఏదో చిన్న లోపం ఉంటుంది, దాన్ని భూతత్వంలో పెట్టి ఆ లోపాన్నే మాట్లాడుతుంటారు. సో మంచి గుణాలు ఉపయోగపడే చాలా ఉంటాయి, అవన్నీ వదిలేస్తారు. వదిలేసి ఈ గుసగుసలు ఏంటంటే ఆ వ్యక్తిలో పలానా లోపం ఉందంట, దాన్ని బయటకు తీస్తారు. మరి 99 మంచి ఉంటాయి, అవి దానికి ఉపయోగపడేవి. వాటిని మనం మైండ్ లో తీసుకోకుండా అక్కర్లేని ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదో ఉంటుంది, ఒక సంథింగ్ ఏదో వీక్నెస్ ఉంటుంది, వాళ్ళకి డ్రింక్ చేస్తారు, దాన్ని హైలైట్ చేస్తుంటాం మనం. సో అని వారి వ్యక్తిగతంగా ఈ టెన్షన్ కోసం ఏదో కొంచెం తీసుకుంటారు. అది నేను ప్రోత్సహించట్లేదు, నేను తాగమని చెప్పట్లేదు ఎవరికి. నేను చెప్తున్నాను ఏంటంటే, ఒక వ్యక్తిని ఇంకా చాలా మంచి గుణాలు ఉంటాయి, దాన్ని హైలైట్ చేయకూడదు అంటున్నాను. దాన్ని భూతత్వంలో చూడుకోకుండా అది కూడా మానేసి మీకు ఎలా కావాలి అలా కూడా మీరు ఆలోచించవచ్చు. ఓకే, వాడి ఆరోగ్యం కోసం మీరు తపన పడుతున్నారు, ఓకే వాడి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అని వాళ్ళ కోసం హోపోనొప్పనో చెప్పినప్పుడు మంచి ఆరోగ్యం వస్తుంది, మీరు కోరుకున్నట్టుగా ఉంటారు. అలా కాకుండా మనం వాళ్ళని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయడానికి ట్రై చేయకూడదు. అంటే మనం పెంచినట్టు అవుతుంది అనమాట. ఆ హ్యాబిట్ ని హై లెవెల్ చేసి భూతత్వంలో చూస్తే అది పెరిగిపోయి ఇంకా వాళ్ళు ఎక్కువ తీసుకుని ఇంకా ఎక్కువగా తయారవ్వాలని కోరుకుంటున్నారు. అట్లాంటిగా ఆకర్షణ సిద్ధాంతం అలా పనిచేస్తుంది. సో మీ పిల్లలు అయినా సరే బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, సో ఈ అల్లరిని భరించలేకపోతున్నాను అని మాట్లాడుతూ ఉంటారు. అల్లరు చాలా ఎక్కువ చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. సో అదేమవుతుంది, ఇంకా అల్లరి పెరిగినట్టు అయిపోతుంది. అలా కాకుండా మీకు ఎలా ఉండాలి ఆ పిల్లలు, ఆ చిన్న పిల్లలు? సో చిన్న పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు. అల్లరి చేస్తున్నాడంటే వాడు యాక్టివ్ గా ఉన్నాడని అర్థం, ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. అలా కాకుండా గోడకు అతుకుపోయి కూర్చుని ఉన్నాడు అనుకోండి, నోట్లో వెళ్ళి పెట్టుకుని, వాడికి అనారోగ్యంగా ఉందని అర్థం. నిజంగా ఇది నిజం అనమాట. అంటే బాగా యాక్టివ్ గా చెంగుని గంతులేస్తున్నాడు అంటే వాడు హెల్దీగా ఉన్నాడు, పాపైన బాబైన. అలా కాకుండా స్తబ్దతగా కామ్ గా ఉండిపోతున్నారంటే లోపల ఏదో తేడా ఉందని అర్థం, ఆరోగ్యంగా లేరని అర్థం. ఇదే తేడా. అక్కడ దాకా ఎందుకు చూడండి, ఒక ఆవు దూడ లేక దూడ ఎలా గంతులు వేస్తుందో ఆవు చుట్టూ, తల్లి చుట్టూ ఎగిరెగిరి చాలా స్పీడ్ గా పరిగెడుతుంది అటు ఇటు. సో ఒక జింక లేడీ పిల్ల కూడా అలాగే చూడండి, స్థిరంగా ఉండకుండా చాలా యాక్టివ్ గా గంతులు వేస్తుంది. మరి పిల్లలు అన్న తర్వాత అలాగే ఉంటారు. అయితే వాళ్ళకి జ్ఞానం వచ్చే సమయానికి, తెలివి వచ్చే సమయానికి వాళ్ళు మారుతారు. కాకపోతే మనం అలా కాకుండా ఇరిటేట్ అవ్వకుండా వాళ్ళ కోసం హోపోనోపోనో చెప్పినప్పుడు ఆ అల్లరి తగ్గిపోయి బాగా చదువుకుంటారు. మనం ఏం చేస్తాం, చదవట్లేదు, బాగా గొడవ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారని మాట్లాడతాం. రోజు మొత్తంలో ఫ్రెండ్స్ కో ఎవరికో చెప్తూ ఉంటాం. అది అఫర్మేషన్స్ అయ్యి ఇంకా వాళ్ళు ఎక్కువ అల్లరి చేస్తారు, ఇంకా చదవటం మానేస్తారు. తెలియకుండా ఆకర్షణ సిద్ధాంతం అదే పనిచేస్తుంది. అలా కాకుండా మీకు ఎలా కావాలి? సో పిల్లలకు బాగోపోతే బాగున్న స్థితి ఎలా కావాలి దాన్ని చూడాలి మీరు. సో అది బాగా చదవట్లేదు, మెమరీ పవర్ తగ్గింది అనుకోండి, వాడు క్లవర్ గా అద్భుతమైన టాలెంట్ ని ప్రదర్శిస్తున్నారు, ఆ ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తున్నారు, మా పిల్లలు చాలా బాగున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి బాగున్న స్థితిని మీరు మైండ్ లో కళ్ళు మూసుకున్నప్పుడు మీ పిల్లలు ఎలాంటి స్థితి మీకు కావాలి ఆ ఇమేజెస్ చూడాలి. అంటే ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ రావాలా, ఆ స్కూల్లో ఫస్ట్ వస్తున్నట్టుగా, ఆ హెడ్ మాస్టర్ వాళ్ళంతా చెప్తున్నట్టుగా దాన్ని మీ మనసులో చూడాలి, సృష్టించాలి. మీరు సృష్టించకుండా మీ పిల్లలకి ఆ ర్యాంక్స్ రావు. మీరు ఎలా కోరుకుంటున్నారో ఆ పాజిటివ్ ని ముందే మీ మైండ్ లో కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఇమాజినేషన్ చేయాలి. మనం సృష్టిస్తేనే జరుగుతుంది. మనం అల్లరి సృష్టిస్తున్నాం, గొడవ సృష్టిస్తున్నాం అనుకోండి, అవి కావాలనుకుని అవి పెద్ద మొత్తంలో పెరిగిపోతాయి. ఆ ఇంట్లో అలజడి, ఆ వాతావరణం ఏర్పడుద్ది. అట్లా కాకుండా ఆ ఇంట్లో ఎలా కావాలి, మీకు చాలా అన్యోన్యంగా మీకు నచ్చినట్టుగా కుటుంబం ఉన్నట్టుగా మీరే సృష్టించాలి మీ మనసులో. అందుకు లాస్ట్ లో హోపోనోపోనో చెప్పాలి. అంటే హోపోనోపోనో ప్రేయర్ ఏంటి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వీటి అర్థం ఏంటి?
నాలో ఏదైనా లోపం ఉంటే క్షమించమని అడుగుతున్నాం. తర్వాత థ్యాంక్ యూ ఫర్గివ్ మీ అంటే అన్నిటినీ అంటే ఈ దేహంలో నా వల్ల ఏదైనా జరిగిన పొరపాట్లు అన్నిటికీ కూడా ఫర్గివ్ చెప్తున్నాం, క్షమాపణ చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం, ప్రేమిస్తున్నానని చెప్తున్నాం. తద్వారా ఏమవుతుంది, అక్కడ వాతావరణం అంతా కూడా మొత్తం శుద్ధ అయిపోయి క్షమించబడి మంచి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ప్రేమలు ఆప్యాయతలు మొదలవుతాయి మనం అలా చెప్పడం ద్వారా. అంటే ఏదన్నా చెడు ఉంటే తీసేయమని చెప్తున్నాం మనం. ఆ కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ హోపోనోపోనో ప్రేయర్ అంత అద్భుతమైంది అనమాట. ఇది ఎందుకు అంత అద్భుతం, జపాన్ లో ఇప్పటికీ కూడా వాళ్ళకు కుటుంబంలో 100 ఏళ్ళు వచ్చినా సరే ఒకరికొకరు అరచేతులు ఇట్లా చేతులు వేసి చుట్టూ కూర్చుని కుటుంబం అంతా నైట్ అయిందంటే నిద్రపోయేటప్పుడు వాళ్ళు అరచేతులు వేసుకుని ఒకరి చేతిలో ఒకరి చేయి ఇట్లా వేసి రౌండ్ గా కూర్చుని ఈ హోపోనోపోనో ప్రేయర్ చెప్తారు నిద్రపోయేటప్పుడు. అంటే ఒక అరగంటలో నిద్రపోతామనగా ఈ హోపోనోపోనో రౌండ్ గా కుటుంబ సభ్యులంతా కూర్చొని చెప్తారు. ఎందుకు చెప్తారు, మా మధ్య ఏమన్నా విభేదాలు మనసులో ఏదైనా ఉంటే తీసేయమని, ఈ ఇంట్లో ఉన్న చెడు శక్తిని తీసేయమని, మేము ఎప్పుడు ఆరోగ్యంగా ఆ కల్మషం లేని హృదయంతో నిజమైన ప్రేమతో ఉండాలని కోరుకుంటూ వాళ్ళ మనసులో అలా నిజమైనటువంటి ఆప్యాయతలు ఆ తల్లి బిడ్డల మధ్య, ఆ తండ్రి కొడుకులు, ఆ కూతురు వీళ్ళంతా కూడా అంత అన్యోన్యంగా కళకళలాడుతూ సంపదలతో డబ్బుతో ఉండాలని ప్రతిరోజు చేస్తారు. అలా చేయటం ద్వారా ఆ ఇంట్లో చెడు బయటికి వెళ్ళిపోతుంది, వీళ్ళ మనసులో ఉన్న కల్మషం క్లీన్ అయిపోతుంది. తద్వారా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా వాళ్ళు 100 ఏళ్ల పైన బతుకుతున్నారు. కారణం ఆ టెక్నిక్ అదే. ఈ హోపోనోపోనో ప్రేయర్ చాలా విలువైందనమాట. ఈ ఉదయం పూట కూడా వాళ్ళు మైండ్ లో అదే సృష్టిస్తారంటే ఈ రోజు అంతా వ్యాపారం బాగా జరుగుతుంది. ఆ జపాన్ లో ఆ ప్రొడక్ట్ కి అంత క్వాలిటీ ఎందుకు వచ్చింది, హోండా బైక్స్ అని, హోండా కార్లని, ఈ జపాన్ టెక్నాలజీని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఏంటి, క్వాలిటీ. ఆ ప్రొడక్ట్లు చాలా క్వాలిటీగా ఉంటాయి. వాళ్ళు ఏమైనా తయారు చేస్తారు మైండ్ లో, ఇది తయారు చేస్తున్న మేము ఈ ప్రజలకు ఉపయోగపడాలి. క్వాలిటీ ప్రొడక్ట్ ని ఎందుకు ఇవ్వాలి, క్వాలిటీ ప్రొడక్ట్ విశ్వ నియమాల ప్రకారం మనం ఏదైనా తయారు చేస్తే అది క్వాలిటీగా ఉండాలి, అందరికీ అది నిజంగా నిజాయితీగా ఉపయోగపడాలి. ఎవరు తిట్టుకోకూడదు, దాన్ని ఎక్కువ కంప్లైంట్ చేయకూడదు. ఆ సర్వీస్ అలాగే ఇవ్వాలి, ప్రొడక్ట్ కూడా క్వాలిటీ ఉండాలి. అప్పుడే ఆ వ్యాపారం యూనివర్స్ నియమాల ప్రకారం అభివృద్ధి చెందుద్ది. మనం తయారు చేసే ప్రొడక్ట్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టుకుంటున్నారంటే, అది సరిగ్గా పనిచేయట్లేదంటే అది విశ్వ నియమాలకి వ్యతిరేకం. మరి వాడు డబ్బు పెట్టి కొనుక్కున్నప్పుడు అది ఉపయోగకరంగా లేనప్పుడు ఆ ఇంజిన్ గాని ఏదైనా కార్ గాని సరిగా, అంటే ఆ క్వాలిటీ ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. మనం ఏం తయారు చేసినా క్వాలిటీగా ఉండాలి, చిన్న పని కూడా శ్రద్ధ పెట్టి చేయాలని చేస్తారు వాళ్ళు. కారణం అంతే, అందుకు ఎక్కువ సంవత్సరాలు బతకటం, ప్రాఫిట్లు రావటం. మరి అప్పటి 2వ ప్రపంచ యుద్ధంలో ఆ దేశం మీద అణుబాంబు వేశారు, ఆ జపాన్ మొత్తం 2 చోట్ల, అది మొత్తం పాడైపోయింది. అసలు మొక్క కూడా మొలవదన్న ప్లేస్ లో వాళ్ళు మళ్ళా స్టార్ట్ చేసి ఈ హోపోనోపోనో చెప్పి మళ్ళీ మొక్కలు మొలిసేలాగా మళ్ళా టెక్నాలజీని అభివృద్ధి చెంది చాలా ఫాస్ట్ గా ఎదిగారు. అణుబాంబు పడ్డ దేశం ఈ రోజున అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రతి ప్రొడక్ట్ ప్రతి దేశం జపాన్దే కొంటుంది. అందరూ అన్నారు ఇంకా అయిపోయింది దేశం పరిస్థితి, సర్వనాశనం అయిపోయింది అనుకున్నారు. కానే కాదు, వాళ్ళ మళ్ళా ఉంచుకున్నారు. అట్లాగే మన కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వస్తే ఇంకా అయిపోయింది మా కుటుంబం అని ఇట్లా అంటారు, అసలు అనకూడదు. అట్లాగే మళ్ళీ పునఃసృష్టి చేయటం జరుగుద్ది, మళ్ళీ జమీందారులుగా మళ్ళీ వైభవంగా జీవిస్తాం మేము అని ఈ మాటలే మాట్లాడాలి. శరీరం నుంచి ఆ వైబ్రేషన్స్ రావాలి. మనం మాట్లాడే మాటలు మనకే ముచ్చటేయాలి, పులకించిపోవాలి. అప్పుడు అవి పనిచేస్తాయి అన్నమాట. దానికోసం ఓపెన్ చెప్పాలి, పాజిటివ్ గా మాట్లాడాలి. చిన్న డిప్రెషన్ ఏదైనా చిన్న ఇరిటేషన్ తెప్పించినా ఆ క్షణంతో దాన్ని వదిలేయాలి. దాన్ని రోజంతా డిస్కస్ చేయకూడదు. మంచిని, మీకు లాభం వచ్చిందా, మీకు మంచి జరిగిందా, దాన్ని ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. అంటే ఒక నవ్వుకోవటం, ఒక మంచి విషయాన్ని ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. కానీ ఒక చెడ్డ విషయాన్ని ఒక నిమిషం కూడా మాట్లాడకూడదు. దాన్ని ఆకర్షిస్తాం. ఒక సెలబ్రేషన్ చేసుకుంటారా, ఒక పండగ వాతావరణం ఉండా ఎంతసేపు అయినా ముచ్చటించుకోవచ్చు. అంటే మనసుకు ఆరోగ్యాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించే విషయాలు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఒకరు ఒక పెద్ద ఇల్లు కట్టారంట, ఒకరు విజయం సాధించారంట, ఒకరు ఆరోగ్యంగా ఉన్నారంట,
ఒకరికి లాభం కొన్ని 100 కోట్లు వచ్చినాయి అంట, పలానా వాళ్ళు అది కొన్నారంట, నగలు కొన్నారంట, 7 వారాల నగలు కొన్నారంట. ఇట్లాంటి మాటలు అంటే మనకి సంపద సంబంధించిన లాస్ అయిన విషయాలు కాకుండా లాభాలు వచ్చాయి, ఎగ్జామ్స్ లో పాస్ అయ్యారు, పొలం కొన్నారు, ఇల్లు కట్టారు, నగలు కొన్నారు, వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది, ఇలాంటి వాటిని ఎన్నైనా వినొచ్చు. ఓహో నీకు కావాలని సబ్ కాన్షియస్ మనసు ఏం చేస్తుంది, నీకు అంత పెద్ద ఇల్లు కట్టాలా, నువ్వు ఒక 100 ఎకరాల పొలం కొనాలా, ఆ 100 ఎకరాలు లాస్ వచ్చిందంట అని చెప్పకూడదు, అది వినకూడదు. పొలం కొన్నారంట, ఇంకొక 5 ఎకరాలు కొన్నారంట, 10 ఎకరాలు కొన్నారంట, వాళ్ళు ఇల్లు కట్టారంట, వాళ్ళ అబ్బాయికి US లో జాబ్ వచ్చిందంట, తను నగలు నక్లెస్ కొందంట, లేకపోతే వాళ్ళకి ఇన్ని కోట్ల లాభం వచ్చిందంట. ఈ శుభవార్తలు మీరు ఎన్నైనా వినొచ్చు. లాస్ వచ్చిందంట, హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట, ఇలాంటివి వినకూడదు. విన్న మైండ్ సెట్ ని ఓకే అనుకోకుండా ఎవరు ICUలో జాయిన్ అయ్యారు, మీరు ఇక్కడ టెన్షన్ పడిపోయి ఆ శరీరం అంతా ఒకలాంటి భయానికి గురైతే ఏమవుతుందని ఆకర్షిస్తారు. అలా కాకుండా వాళ్ళ కోసం మనం హోపోనోపోనో ప్రేయర్ చేయాలి, మంచి చేయాలి, మనం బాగుండాలి, ఆందోళన చెందకుండా టెన్షన్ పడకుండా వాళ్ళకి మేలు జరగాలి. అంటే ఎలా ఆలోచించాలి, ఒకే దెబ్బకి 2 మంచి జరగాలి. అంటే మనం ఎక్కడ కూడా డిప్రెషన్కి వెళ్ళకూడదు. సొంత చుట్టాలు అయిన వాళ్ళు అయి ఉంటారు, కానీ సొంత రక్త సంబంధమైన సరే మీరు మేలు చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సిటీ మన ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం కాదు, వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వస్తారు అని ఆ మనిషి ముఖాన్ని ఊహించుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పాలి. గురువు ద్వారా అది పొందినప్పుడు, గురువు చెప్పి ఆ బ్లెస్సింగ్స్ అది పవర్ పొందినప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. అలా దేనికి టెన్షన్ పడకూడదు. అంటే లాస్ వార్తలు వినకూడదు, యాక్సిడెంట్ అయిందంటే వినకూడదు, ఆ సీరియల్స్ జోలికి వెళ్ళకూడదు, నెగిటివ్ మనుషుల జోలికి అసలు వెళ్ళకూడదు. ఒక నెగిటివ్ మనిషిని కూర్చోపెట్టుకుని గంటలు అసలు మాట్లాడకూడదు. అతను గాని ఆమె గాని మొత్తం నెగిటివ్ మాట్లాడతారు అనుకోండి, అసలు వాళ్ళ రిలేషన్ కూడా మంచిది కాదు. ఫస్ట్ ఈ వ్యక్తి మైండ్ కూడా పాడైపోతుంది, కోరికలన్నీ నెరవేరు. అంటే ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, డైరెక్ట్ గా మెడిటేషన్ లోకి వెళ్ళిపోతే మరి మిగతా సమయం అంతా వృధా చేస్తారు చాలా మంది. సో నేను మెడిటేషన్ చేశాను, సంవత్సరాలు అయిపోయినాయి, పని చేయట్లేదు అంటారు. మిగతా సమయం అంతా ఏం చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి. మీరే రాసుకోమని చెప్పాను నిన్న. ఒక రోజంతా మీరు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఏం చేశారో నిజాయితీగా రాసుకోండి. మీ పట్ల మీకు నిజాయితీ ఉండాలి. నేనేం చేస్తున్నా నాకు తెలియాలి అని అనుకున్నప్పుడు ప్రతిదీ నోట్ చేసుకోండి. వాటిల్లో మీకు ఉపయోగపడే ఎన్నున్నాయి, నేను కరెక్ట్ గా చేశాను, నాకు ఎందుకు పని చేయట్లేదు, లేట్ అవుతుంది కోరిక, ఎందుకు నా కోరిక లేట్ అవుతుందని మీకు అర్థమైపోతుంది. ఓకే, నేను ఉదయం 5 o'clock లేసాను, మెడిటేషన్ చేశాను, తర్వాత ఏం చేశాను, రోజంతా మొత్తం రాయండి. మరి ఎక్కువగా విషయంలోకి ఏది వెళ్ళిందో మీకు అర్థమైపోతుంది. మీరే టీచరు, మీరే గైడెన్స్, మీరే మాస్టర్ అవుతారు మీకే, మీ జీవితానికి. అప్పుడు నా సమయాన్ని ఎంత వేస్ట్ చేసుకున్నాను మీకు అర్థమైపోతుంది. పాజిటివ్ గా ఉపయోగపడే విషయాన్ని ఎంత ఉపయోగించుకున్నాను, నాకు ఉపయోగపడిన సమయాన్ని ఎంత కేటాయించాను, మరి దీని ద్వారా నా కోరిక ఎందుకు లేట్ అవుతుంది అన్న కారణం మీకే అర్థమైపోతుంది. సో కాబట్టి మీరు నెగిటివ్ వార్తలు వినవద్దు. నెగిటివ్ మనుషుల్ని తిట్టమని కానీ గొడవ పెట్టుకోమని కాదు, దూరంగా ఉండటానికి ట్రై చేయండి. వాళ్ళ ఆరా మీకు అంటితే మీ ఆరా పాడైపోతుంది. మీరు పాజిటివ్ గా ఉన్నారు, కరెక్ట్ గా ఉన్నారు, ఎవరో నెగిటివ్ పర్సన్ వస్తారు, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తారు. సో వాళ్ళ వంట వెనకాల ఆ నెగిటివ్ వచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా ఇల్లు చాలా బాగున్న వాళ్ళు అతను వెళ్ళిన అరగంట తర్వాత, పావు గంట తర్వాత సడన్ గా ఎవరొకరు ఫైర్ అవుతారు, కోప్పడతారు. అదేంటి ఎప్పుడు లేదు ఇలా సడన్ గా ఎందుకు జరిగింది అంటే, అతను కాళ్ళు కడుక్కోకుండా వచ్చేసాడు, లోపల కూర్చున్నాడు, మీరు టీ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, మాట్లాడుకున్నారు, సంథింగ్ అతను ఎవరి వార్తలో వేరే విషయాలు ఎవరి గొడవలో మీకు చెప్తారు. అప్పుడు దాకా మీరు ప్రశాంతంగా ఉన్నది నిజమని నమ్మి మిమ్మల్ని ఎట్లా అన్నారండి వాళ్ళు అని కంప్లైంట్ చెప్తారు, లేకపోతే సాడీలు చెప్తారు. మేబీ అసలు నిజానికి వాళ్ళు అన్నారో లేదో తెలియదు. ముందు ఈ చెప్పే వార్తల్ని ఇలాంటి వాళ్ళని కట్ చేసుకోవాలి. మన మీద ఎవరో ఇట్లా అన్నారని ఎవరో వచ్చి చెప్పారనుకోండి, మనకు డైరెక్ట్ గా మనం చూడలేదు, ముందు రియాక్ట్ అయిపోతుంటారు వాస్తవాన్ని తెలుసుకోకుండా. కొంతమందికి ఏంటంటే గొడవలు పెట్టడం ఇష్టం, లేని వాటిని ఉన్నట్టు కల్పించి కథలు సృష్టిస్తారు. వాళ్ళకి అది లేకపోతే అరగదు. ఫస్ట్ వాళ్ళు నిజంగా అన్నా గాని
మీరు చూడలేదు, దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, మీరు దాన్ని పట్టించుకోకూడదు. సో నేనేం చెప్తున్నాను, నెగిటివ్ మనుషులతో దూరంగా ఉండాలి. లేదంటే వాళ్ళు పాడు చేస్తారు మీ దేహాన్ని, ఈ మైండ్ సెట్ అంతా పాడు చేస్తారు, డిస్టర్బెన్స్ చేస్తారు, డిప్రెషన్ లోకి వెళ్తారు. సో అలాంటి ముందు గాసిప్స్ చెప్పేవాడిని, కంప్లైంట్స్ చెప్పేవాడిని కట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎవరితోనైనా స్నేహం చేయొద్దని అనట్లేదు, మీకు ఉపయోగం ఉందా వాళ్ళతో, మీలాంటి మైండ్ సెట్ అయితే చేయండి, అప్పుడు మీకు ఉపయోగం ఉంటుంది. మీలాంటి మైండ్ సెట్ కాదు, ఎప్పుడు చూసినా గొడవ పడతారు, నెగిటివ్ వార్తలు వినిపిస్తుంటారు, ఖరాబ్ చేసేస్తారు మైండ్ అంతా. అప్పుడు మీరే అంటారు తర్వాత, నేను అనవసరంగా వీళ్ళతో మాట్లాడి నా మైండ్ అంతా పాడు చేసుకున్నానంట. అప్పుడు మీరేం చేయాలి, దిష్టి తీసుకుని పడేసేసి చల్లటి వాటితో మొహం కడుక్కుని మీరు ఆ ఇంటిని శుద్ధి చేసుకుని క్లీన్ చేసుకుని మొహమాట పడకుండా ఎవరు వచ్చినా కాళ్ళు కడుక్కుని రమ్మని చెప్పాలి. అప్పుడు మీ ఇంట్లోకి నెగిటివ్ రాదు. ఇంట్లో ఎప్పుడు ఆప్యాయతలు ఉంటాయి, అనురాగంగా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు, డిస్టర్బెన్స్ ఉండదు, మైండ్ సెట్ మారదు, గొడవ పట్ట ఉండదు. ఆ ఇంట్లో పగిలిపోయిన అద్దాలు గాని, ఇరిగిపోయిన వస్తువులు గాని, బూజు పట్టేసి అంతా తీసేసి, చిరిగిపోయిన బట్టలు గాని, ఎప్పటి నుంచో వాడని చనిపోయిన వాళ్ళ వస్తువులు గాని దాచిపెట్టి ఉంచడం ద్వారా నెగిటివ్ వస్తుందని చెప్పుకున్నాం మనం. అంటే ఇంట్లో ప్రశాంతత లేదని చాలా మంది చెప్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ప్రశాంతతగా ఉండాలి అంటే మనం ఈ పాటించినప్పుడు సాంబ్రాన్ని వేసుకుంటూ వారంలో 2 సార్లు ఇలా చేయాలి. అప్పుడు మీ మనసు బాగుంటది, గొడవ ఉండదు, ఆ ఇంట్లో చాలా హాయిగా ఉంటారు. అంటే మనం బాగుండాలి కాబట్టి మెడిటేషన్ కూడా కుదురుతుంది కాబట్టి అట్లా ఇల్లు వాతావరణం అట్లా ఉంటే. సో మెడిటేషన్ చేసుకునేటప్పుడు గాని, రాత్రి పడుకునేటప్పుడు గాని ఏం చెప్పాం మనం, ఒక చిన్న గిన్నె తీసుకుని వాటర్, దాంట్లో ఒక 5-6 కర్పూర బిళ్ళలు వేసి పక్కన పెట్టుకోమను, ఒక చిన్న స్టూల్ మీద గాని నేల మీద గాని. ఆ వాసన ఈ మెడిటేషన్ చేసుకోవటానికి బ్రీతింగ్ బాగా కుదురుతుంది. లేకపోతే అక్కడ వాసన వేరేగా ఉండి కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది. ఈ ఫ్లేవరు, ఈ కర్పూరం సంబంధించినటువంటి ఫ్లేవరు ఆ వాటర్ ద్వారా విడుదలవుతుంది. విడుదలైనప్పుడు మనం వాసన పీల్చినప్పుడు హాయిగా అనిపిస్తుంది అనమాట మనసుకి. సో మనసుకు హాయిగా అనిపించినప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఈ ఆత్మకి కుదురుతుంది. మీరు ఆ ఇమేజ్లు సృష్టించగలుగుతారు, డబ్బు కట్టలు, లాభం వచ్చినట్టుగా, జాబ్ వచ్చినట్టుగా, ఆరోగ్యంగా ఉన్నట్టుగా, అవన్నీ ఈజీగా కళ్ళు మూసుకున్నప్పుడు మీరు గుర్తు చేసుకోగలుగుతారు. ఇట్లా ఆ వాతావరణాన్ని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనకి ప్రశాంతతగా ఉండాలి అంటే ఆ ప్రశాంతతను మనమే క్రియేట్ చేసుకోవాలి. సో అలా చేయండి. తర్వాత ఎవరైనా, ఇప్పుడు కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పారు. నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనారోగ్యం కోసం ఏం చేయాలి. సో కూర్చోన్నా కుదరట్లేదు, కాన్సన్ట్రేషన్, కూర్చోలేకపోతున్నాను, దృష్టి పెట్టలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మాక్సిమం ఆ ఇంట్లో నెగిటివ్ ఉందని అర్థం. ఆ ఇంట్లో అనారోగ్యం పాలవుతున్నారు అంటే, మెడిటేషన్ స్థితిలో కూర్చోలేకపోతున్నారంటే, ఏదైనా పెయిన్ వస్తుందంటే మీ ఒంట్లో నెగిటివ్ గాని, ఆ ఇంట్లో నెగిటివ్ గాని ఖచ్చితంగా ఉందని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒంట్లో నెగిటివ్ ఉంటే ఏం చేయాలి, నేను చెప్పాను, కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేయాలి. పడేసిన తర్వాత మీ ఒంట్లో ఉన్న అనారోగ్యం గురించి దాని పద్దాక ఆలోచించడం మానేసి, ఆ స్థితి మారిపోతే మీరు హెల్దీగా ఎలా ఉంటారు, గతంలో ఉండుంటారు, దాన్ని మైండ్లోకి తీసుకోవాలని చెప్పాను నేను. సో ఈ అనారోగ్యం బాగుందని ఎక్కువగా ఆలోచిస్తే అదే వస్తుంది, రోజు దాన్నే పొందుతారు. స్థితి మారిపోయి గతంలో బాగున్న స్థితిని మీరు ఊహించాలి. దానికోసం హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. అది మాయమవుతప్పుడు మీరు మెడిటేషన్ చేయగలుగుతారు. మెడిటేషన్ ఎవరికైతే కుదరట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, ఆ ఇంటిని కూడా శుద్ధి చేయాలి. కళ్ళుప్పుతో, సముద్రపు కళ్ళుప్పుతో బస్తాల మీద అమ్ముతుంటారు చూసారా, ఆ ఉప్పు తీసుకుని ప్యాకెట్లలోది ప్రాసెసింగ్ చేసింది అనమాట. అది పనిచేయదు, పవర్ ఉండదు అందులో. డైరెక్ట్ గా ఆ అమావాస్య రోజున ఆటుపోట్లు వచ్చినప్పుడు ఆ సముద్రం ముందుకొచ్చి కొన్ని కిలోమీటర్ల మేర, కొన్ని అడుగుల మేర ఆ మళ్ళు కడతారు. అది డైరెక్ట్ గా పవర్ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఆ సముద్రపు వాటర్ పైకి వెళ్ళి మనకు వర్షాల కింద పడుతుంది. మనకు అప్పుడప్పుడు కెమెరాలో చూపిస్తుంటారు, ఒక పెద్ద రౌండ్ గా సుడిలు తిరుగుతూ వాటర్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ వాటరు ఈ శుద్ధి చేయడానికి పనికొస్తుంది. ఆ ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఏంటి, సాంబ్రాన్ని వేసుకోవాలి, మంచి సాంబ్రాన్ని, సువాసన వచ్చే ఒరిజినల్ సాంబ్రాన్ని వేసుకోవాలి. అది ఆ ఇల్లంతా కూడా మీరు వేసేటప్పుడు మా ఇంట్లోని నెగిటివ్ శక్తుల, చెడు శక్తులు అన్ని కూడా తక్షణమే బయటకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పుకొని
ఆ సాంబ్రాన్ని వేసుకున్న తర్వాత మీరు ఆ రోజు మెడిటేషన్ చేయండి, ఎంత బాగా చేస్తారు. సో ఇంకా కుదరట్లేదంటే కళ్ళుప్పు తీసుకెళ్లి బకెట్ నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత వచ్చి సాంబ్రాన్ని వేసుకుని చేయండి, చాలా బాగుంటుంది. అంటే మనకి ఆ స్థితిని మనమే ఏర్పాటు చేసుకోవాలి, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ని మనమే తరిమేయాలి. సో అలా చేయాలి. అలా చేసి అప్పుడు మెడిటేషన్ కుదరదు. ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మెడిటేషన్ చేయాలి. మనం ఆ పరిస్థితి అంతా కూడా గందరగోళంగా పెట్టుకుని వచ్చి మెడిటేషన్ చేస్తే ఆ గందరగోళమే వస్తుంది మైండ్లో. ఆ సమస్యలు తీరే దృష్టి మీద పెట్టలేరు, మీకేం కావాలో దాని మీద ఫోకస్ చేయలేరు. ఒకరోజు చేయకపోయినా పర్వాలేదు, కాకపోతే మీ మనసుని ఆ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చేయండి. హడావిడిగా కంగారు పడుతూ మెడిటేషన్ చేయకూడదు. మీకు ఆందోళనగా ఉన్న రోజున అసలు చేయకూడదు. ఆందోళన వెళ్ళేది విషయంలోకి. ఆందోళనగా ఉన్నప్పుడు, చాలా మైండ్ అంతా ఖరాబ్గా ఉన్నప్పుడు అస్సలు మెడిటేషన్ చేయకూడదు. వృధా అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. మెడిటేషన్ చేయడానికి మైండ్ ఎలా ఉండాలి? పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి. కామ్ గా, కూల్ గా, ఒక చిరునవ్వు వస్తూ ఉండాలి. ఈరోజు ఎంత బాగుందో నాకు, ఆ మైండ్ సెట్ రావాలి. ఈరోజు చాలా బాగుంది, ఏదో చేయాలనిపిస్తుంది, నాకు మనసుకు హాయిగా ఉంది. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతే మెడిటేషన్ చేయాలి, లేదంటే పని చేయదు. టైం అయిపోయింది, ఈరోజు ఖచ్చితంగా చేయాలి నేనని ఎవరిని తిట్టో లేకపోతే కోప్పడో వచ్చి ఆ టెన్షన్ తో చేసావనుకోండి, వృధా అయిపోతుంది. ఆ టెన్షనే విషయంలోకి వెళ్తుంది. ఇక్కడ మెడిటేషన్ పని చేయాలంటే పీస్ ఆఫ్ మైండ్ తో చిరునవ్వు రావాలి. గతంలో ఆ క్షణం క్రితం జరిగిన దేన్ని మైండ్ లో తీసుకోకూడదు. నాకు ఈ మెడిటేషన్ ఉపయోగపడాలి కదా, ఉపయోగపడాలంటే నేను ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం చేస్తేనే ఈ ఆత్మ ఆ ఆనందకరమైనటువంటి ఆ సిచ్యువేషన్ నిన్న మనసులో ఏమని సృష్టించాను, డబ్బుని, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేశారు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం అంతా చాలా బాగుందని మైండ్ లో చూశారు కదా, విశ్వానికి చక్కగా చేరుతుంది. చేరినప్పుడు ఆ దాన్ని మీరు పొందుతారు. లేదంటే లేట్ అయిపోతా ఉంటుంది. ఎవరికైతే లేట్ అయిపోతుందో, ఇందాక చెప్పాను చూసారా, రాసుకోమని చెప్పి ఉదయం నుంచి రాత్రి దాకా మనం ఏం చేస్తున్నాం నోట్ చేసుకోమని చెప్పాను. మీరు అది సాయంత్రం అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు, నా మెడిటేషన్ ఎందుకు పనిచేయట్లేదు, ఇన్ని రోజులు అవుతున్నా నేను చేసింది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇక్కడ తప్పులు చేశాను, సో ఈ సమయాన్నంతా వృధా చేశాను, ఈ ఆలోచనను వ్యతిరేకంగా పంపించాను, మరి వ్యతిరేకమనే వస్తాయి విశ్వం నుంచి. మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం బయట ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఏనుగు కామ్గా వెళ్ళిపోతుంది. మన స్వప్నం మీద దృష్టి పెట్టేటప్పుడు కొన్ని చెడు శక్తులు అడ్డుకుంటా ఉంటాయి. ఎందుకు? మీకు మంచి జరిగితే మీరు మారిపోతే ఆ చెడు శక్తులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. వాటికి వెళ్ళటం ఇష్టం లేక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. ఒక వ్యక్తుల ద్వారానో ఎవరి ద్వారానో మనసుని పాడు చేయటానికి ఆ విశ్వంతో కనెక్ట్ అయితే అవి వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళనీయకుండా, ఆ యూనివర్స్ తో కనెక్ట్ అవ్వనీయకుండా అడ్డుకుంటా ఉంటాయి కొందరు మనుషుల ద్వారానో రకరకాలుగా. దాన్ని మీరు మైండ్లో తీసుకోకూడదు, పట్టించుకోకూడదు. మీ స్వప్నమే కనపడాలి. అంటే మీ కోరిక, మీ కుటుంబం అంతా బాగున్నట్టుగా, ఆర్థికంగా బాగున్నట్టుగా, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు తిరిగి వచ్చి ఇచ్చినట్టుగా, మీరు చెల్లించాల్సిన చాలా హ్యాపీగా చెల్లించేసి అన్నిటి నుంచి బయటపడ్డట్టుగా దాన్నే ఫోకస్ చేయాలి. ఎక్కువ సార్లు రోజు మొత్తంలో ఎక్కువ సమయం అంతా దానికే ఇవ్వాలి. అంటే మీరు వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా అది తీరిపోయింది, ఇచ్చేశారు మాకు, దీనే చూడాలి. టెన్షన్ పడతాం, ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు. అప్పుడు మనం కావాల్సిన దాన్ని కోల్పోతాం అనమాట. సో ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరేం చేయాలి, ఒకరినొకరు మీకు రేపటి భవిష్యత్తు, ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరం ఉంది, మనకేం కావాలి, కోరుకోకుండా ఏది జరగదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీ కోరిక నెరవేరాలంటే కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు కదా, మీ ఫ్యామిలీ ఎలా ఉండాలి కొత్త సంవత్సరంలో, అవన్నీ నోట్ చేసుకోవాలి. మనం రాబోయే కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఆ న్యూ ఇయర్ ని సెలబ్రేషన్ చేసుకోవటం, ఆ రాబోతున్న సంక్రాంతిని కుటుంబం అంతా ఒక చోట చేరి ఆప్యాయంగా మాట్లాడుకునే స్థితిని క్రియేట్ చేసుకోవటానికి ఏం చేయాలి, అలాంటి పరిస్థితిని ఏర్పాటు చేయాలంటే విశ్వాన్ని ఎలా అడగాలి. మా కుటుంబం అంతా కలిసి ఒక చోట విందు భోజనాలతో ఆప్యాయంగా ఆ స్థితిని చూడాలనిపిస్తుంది. కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటది. వాళ్ళు కొంత మైండ్ సెట్ సరిగ్గా ఉండదు అవతల వాడు,
ఆ మైండ్ సెట్ సరే అయ్యి వాళ్ళు కూడా బాగుండాలని ఆ తల్లి తపన పడుతూ ఉంటుంది. సో దానికోసం చిరునవ్వుతో చక్కగా ఎలా ఉండాలో ముందే మనసులో ఊహించుకోవాలి. ఊహించుకుని ఒప్పోనొప్పోన ప్రేయర్ చెప్పాలి. అప్పుడు మీరు అనుకున్నట్టుగా ఆ కుటుంబం అంతా ఒక చోట కలిసి ఎవరు కూడా వ్యతిరేకంగా లేకుండా ఆడ మనసులో ఉన్న ఆ చెడంతా తీసేసి విశ్వం మీరు కోరుకున్నట్టు విధంగా వాళ్ళని తయారు చేస్తుంది. మనం అలా అడగకుండా, అలా మన మనసులో సృష్టించకుండా, హుపోనొపోను చెప్పకుండా వాళ్ళల్లో మార్పు రాదు. ఆ మార్పుని మనం కోరుకుంటున్నప్పుడు మారిపోయిన స్థితిని మనమే క్రియేట్ చేయాలి యూనివర్స్ అనుగ్రహం ద్వారా. ఆ గురువు ద్వారా దాన్ని పొంది ఆ పవర్ ని మనం ఎలా చెప్పుకోవాలో అది పొంది చేస్తే ఇంకా ఫలితాలు చాలా బాగుంటాయి. మనం ఆందోళన పడిపోతూ వాళ్ళలో మార్పు రావాలి, కానీ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదంటే మార్పు రాదు, ఎప్పటికీ రాదు. మనం దేన్నైనా సృష్టించగలం. సో ఒక మంచిని సృష్టించే పనిలో ఎక్కువ సమయాన్ని తీసుకోవాలి. చెడుని ఒక్క సెకండ్ కూడా సృష్టించకూడదు, దానికోసం కేటాయించకూడదు అని చెప్పాం. ఈ రాబోతున్న కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న మీరు మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలని ఇదంతా గుర్తు చేశాను. అంటే మెడిటేషన్ కి ముందు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? చాలా సంవత్సరాలు అయిపోతున్నాయి, పనిచేయట్లేదు అంటున్నారు. ఆ ఇంట్లో ఆ వాతావరణం లేదు, అందుకు పనిచేయట్లేదు. మీ మనసులో గందరగోళం ఉంది, అందుకు పనిచేయట్లేదు. సరైన మెడిటేషన్ చేయట్లేదు. ఒక 10 నిమిషాలు చేశాక బయటికి వెళ్ళిపోయి ఎవరి మీద కోపడతాం, గొడవ పడతాం. మరి మెడిటేషన్ ఎలా పనిచేస్తుంది? సో అవతల వాళ్ళు నిజమే మీ కోపం తెప్పిస్తారు, ఎందుకు? వాళ్ళు నెగిటివ్ కాబట్టి. వాళ్ళు నెగిటివ్ చేయకుండా పాజిటివ్ ఎలా చేస్తారు? సో మనం పవిత్రంగా, సో నేను ఎవరి చేతిలో డిస్టర్బెన్స్ గురవ్వకూడదు, నాకు ఈ రోజు అంతా బాగుంటుందని ముందే చెప్పమంటున్నాం కదా. ఈ రోజు నాకు అందరూ సహకరిస్తున్నారు అని ముందే మనం చెప్తున్నాం స్టార్టింగ్. అప్పుడు ఖచ్చితంగా సహకరిస్తారు. అలా కాకుండా మనం ఈ రోజు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు, ఈ రోజు ఏం చేస్తారు, ఈ రోజైనా వాళ్ళు ఇట్లా చేస్తారా లేదా అని క్వశ్చన్ మార్క్ వేసి మాట్లాడారనుకోండి, అవతల కూడా క్వశ్చన్ మార్క్ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మనం పరిస్థితులు మనమే క్రియేట్ చేసుకుని మనకేం కావాలో ముందే ఆ ఇంటిని సిద్ధం చేసుకుని మన మనసును సిద్ధం చేసుకుని రోజంతా మీరు కావాలంటే చక్కటి ఒక మ్యూజిక్ పెట్టుకుని వినొచ్చు, శుభవార్తలు వినొచ్చు, మంచి సంగీతం వినొచ్చు, ఆ వీడియోలు చూడొచ్చు, వంట చేస్తున్నా సరే. అంటే మనం పాజిటివ్ గా ఉండాలంటే మన మైండ్ పక్కకి వెళ్ళిపోకుండా రోజంతా మనకు మంచి జరగాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చూస్తూ ఉండొచ్చు, వంట చేస్తున్నా సరే ఆ దూరంగా అట్లా పెట్టుకుని ఆ ఆడియో వినపడేటట్టు పెట్టుకుని వినటం ద్వారా మీ మైండ్ ఫోకస్ వెంటనే గురువు గుర్తొస్తారు. ఓహో ఇలా చెప్పారు కదా అని వెంటనే ఆ మైండ్ లోకి థాట్ వచ్చేస్తుంది, పక్కకి వెళ్ళే ఆలోచన అప్పుడు రాదు. ఒక వాక్యాన్ని చెప్పాను చూసారా, నేను నా కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంపదలతో డబ్బుతో ఆరోగ్యంగా ఉన్నామని. దాన్ని ఎక్కువ సార్లు పలకాలి. అందరిలో ఉంటే మనసులో అనుకోవచ్చు, వంట చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఈ వాక్యాన్ని ఎక్కువ సార్లు అనుకోవటం ద్వారా ఆ విశ్వంలోకి వెళ్ళి అది తదాస్తు అంటుంది. సో అలా మీరు మైండ్ సెట్ ని పూర్తిగా మార్చుకోండి. రోజంతా కూడా మెడిటేషన్ చేసేసాను, మిగతా సమయం ఏం చేసినా పర్వాలేదని అనుకుంటున్నారు కొంతమంది. సార్ నేను మెడిటేషన్ 5 గంటలు చేశాను, సరే చేశారు, మిగతా రోజు అంతా ఏం చేస్తున్నారంటే నిజాయితీగా చెప్పమని అడిగితే గాసిప్స్, ఇతరుల గురించి చెప్పుకోవటాలు, గొడవ పట్టాలు, మిగతా సమయం అంతా అది కేటాయించేశారు. ఇలా మరి 10 నిమిషాలు మెడిటేషన్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలను ఎందుకు పనిచేస్తుంది? పనిచేయదు. మీరు మొక్క నాటారండి, మొక్క నాటిన తర్వాత రోజు వాటర్ పోయారు, 2 రోజులు పోసారు, 3 రోజులు పోయటం మానేస్తే అది ఎండిపోతుంది. మనలో పాజిటివ్ నింపుకుండా వదిలేస్తే మొత్తం నెగిటివే తయారైపోతుంది. కాబట్టి మీరు అలా చేయండి. అయితే ఎవరికైనా ఈ గందరగోళమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే మనమే కారణం, వేరెవరో కారణం కాదు దీనికి. మనం యంగగా యవ్వనంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకోకపోతే అది రాదు. మీరెప్పుడు మీకోసం ఎక్కువ సమయం కేటాయించమని చెప్పాం. ఎందుకని? మీ ఆర్థిక పరిస్థితి మారాలంటే ఆ మారిన పరిస్థితిని మీ మెడిటేషన్ లో చూడాలి. ఉదయం పూట మీ మనసంతా కూడా తాజాగా ఉండాలి, అలా చూసుకోవాలి. అప్పుడు రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడే చేయాలి. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవరైనా చక్రాస్ గురించి చేస్తూ ఉంటే మీకు ఆ దైవత్వంలో కలిసిపోవాలని ఉంటే అలా చేయండి. అలా కోరిక ఉన్నవాడు. లేదు మనకు డబ్బు కావాలి, కుటుంబం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి అన్నప్పుడు మనీ మెడిటేషన్ మాత్రమే చేయాలి.
మనీ కావాలనుకున్నవాడు, కుటుంబం బాగుండాలి, ఒక రిచ్ పీపుల్ గా జమీందారులుగా జీవించాలి అనుకున్నప్పుడు మనీని చూడకుండా మన మనసులో ఆ డబ్బు కట్టలు ఇమేజ్ చేసి మన అకౌంట్ లోకి వేసినట్టుగా ఇదంతా చూడకపోతే అది విషయంలోకి వెళ్ళదు. మనం లేని స్థితిని చూస్తున్నాం అనుకోండి, లేని స్థితి ఏర్పడింది, మనమే సృష్టించాలి మైండ్ లో. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఆ విజయాన్ని ఎలా సాధించారు? 36 గంటల పాటు కన్యాకుమారిలో మన పిఎం మోడీ, నరేంద్ర మోడీ గారు ఆ రిజల్ట్ వచ్చే ముందు 36 గంటలు మెడిటేషన్ చేశారు. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆల్రెడీ చెప్పాను నేను మొన్న, తనే స్వయంగా ఆ న్యూస్ ఛానల్ అన్నిటికీ మాట్లాడుతూ తను విజువలైజేషన్ చేసుకోవటం ద్వారా, మెడిటేషన్ చేసుకోవటం ద్వారా నాకు ఈ రిజల్ట్ వచ్చిందని స్వయంగా ఆయనే చెప్పారు. అంటే వాళ్ళంతా ఎలా సాధించారు చెప్పాక మనలో చల్లం లేకపోతే ఎట్లాగా? మనం కూడా మన కోసం ఉపయోగించుకోవాలి కదా. ఆ శ్రద్ధ పెట్టమని చెప్తున్నాను నేను. గొప్ప గొప్ప వాళ్ళు మరి విజయం సాధించారు, ఎలా సాధించారో వారి నోటితో వారే చెప్పారు. దీన్ని ఉపయోగించుకుని మరి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ శరీరంలో ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అవ్వాలి, అంటే ఆ సీరియస్నెస్ క్రియేట్ అవ్వాలి. గొప్ప గొప్ప వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారని వారు స్వయంగా సాధించిన తర్వాత చెప్తున్నారు. మనలో చాలా మంది ఏం చేస్తారు, ముందే చెప్పేస్తారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, నేను ఆ జాబ్ కోరుకుంటున్నాను, అది రాదు. మేము ఆ పొలం కొనాలనుకుంటున్నాం, ఆ ఇల్లు కొనాలనుకుంటున్నాం, మా పిల్లలకి ఇలా చేయాలనుకుంటున్నాం, ముందే లీక్ చేసేస్తారు. లీక్ చేస్తే పనిచేయదు. మీరు సాధించిన తర్వాత పొందాక వాళ్ళు అడుగుతుంటే అప్పుడు చెప్పాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందంటే, మీరు కోరుకునే కోరికలు వేరెవరికి చెప్పకూడదు. అందుకే విశ్వ నియమాలు 6 అని ఉన్నాయని చెప్పాను. మీరు కోరుకుంటున్నది, నేను ఇట్లా మెడిటేషన్ చేస్తున్నాను అదేదో పొందటానికి అని, నా క్లోజే కదండి అని చెప్పేస్తారు. మీ క్లోజే కాదంటలేదు, వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందో మీకు తెలియదు. మన కోరిక బయట ప్రపంచానికి ముందే చెప్పేస్తే మనుషులకి అది పనిచేయదు, ఫలితాలు ఇవ్వదు. మీరు అది పొందాక వాళ్ళు పదే పదే అడుగుతుంటే అప్పుడు చెప్పాలి. ఫలితం వచ్చేసాక చెప్పాలి, ముందు లీక్ చేయకూడదు. మీ కోరికలు ఏది కూడా కోరుకునేవి ముందుగా లీక్ చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు, లా ఆఫ్ అట్రాక్షన్ నియమాల ప్రకారం. ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ లో 6 రహస్యాలని చెప్పాం. మనకున్న ఆస్తులు వివరాలు ఎవరికి చెప్పకూడదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఆ అకౌంట్ లో ఉన్న డబ్బు గాని మీ దగ్గర ఉన్నది కానీ ఇతరులకు చెప్పకూడదు. మీ అనారోగ్యం గురించి చెప్పకూడదు, మీ వయసు గురించి చెప్పకూడదు. మీరు రేపు మేము కొంటాము, ఈ పొలం కొంటాము, అవి కొంటాము, ఇవి కొంటాము, ఇలా కంపెనీ పెడతాము, ఇలాంటి ఏవి కూడా లీక్ చేయకూడదు, పనిచేయవు. వాళ్ళు రకరకాల మైండ్ సెట్లతో ఉంటారు ఎదుటివాడు. మీలో ఉన్న ఆత్మ వేరు, వారిలో ఉన్న ఆత్మ వేరు, మీ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. లోపల ఏం రన్ అవుతున్నాయో మీకు తెలీదు, విశ్వానికి తెలుసు. ప్రతి ఒక్కరి ఆత్మ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉందనుకున్నాం మనం? మన ఆత్మ అనే రిమోట్ కంట్రోల్ యూనివర్స్ చేతిలో ఉంది. ఇక్కడ మనం ఒక చీకటి గదిలో కూర్చుని లోపల ఏమనుకుంటున్నామో అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఎదుటివాడు మనం నిజాయితీగా మనవాళ్లే కదా అని చెప్తాం. వాళ్ళు పెదవి విరవచ్చు, అబ్బో అనొచ్చు, అబ్బో చాలా చూసేలా అనొచ్చు, ఎగతాళి చేయవచ్చు, అడ్డుకోవచ్చు, ఇదని చేయొచ్చు. మీలాంటి మనస్తత్వం వాళ్ళకు ఉంటుందని మీరు ఆ గుడ్డి నమ్మకంతో అన్ని రివ్యూ చేయకూడదు. అసలు ఇంట్లో రహస్యాలు పొరపాటున చెప్పకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య విషయాలు గాని, పర్సనల్ విషయాలు గాని ఎవరికి షేర్ చేయకూడదు. ఎందుకంటే జీవితాంతం ఉండాల్సింది మీ ఇద్దరే. మీరు మీ పట్ల ఇంకా అనురాగం పెంచుకోవాలి, మూడో మనిషికి అవకాశం ఇవ్వకూడదు. ఇంట్లో విషయాలు షేర్ చేస్తాం, వాళ్ళు చక్కగా వింటారు, సమయం వచ్చినప్పుడు వాటిని దెప్పికొడుస్తారు, వాటిని అస్త్రాల కింద ఉపయోగించి మీ మీద ఎదురు పెడతారన్నమాట, ఎదురు బాణాన్ని చూపెడతారు. అందుకని మీ వీక్నెస్లు గాని, మీ ఇంట్లో విషయాలు గాని వేరెవరికి షేర్ చేసుకోకూడదు. మీకు ఫలితం రావాలంటే మీరు సృష్టించుకోవాలి, మీ మనసులో అద్భుతమైన మెడిటేషన్ లో లీనమైపోవాలి. అది కూడా చాలా మంది అడిగారు ఎలాంటి మెడిటేషన్ చేస్తే మంచిదని. చక్రాస్ జోలికి ఎవరు వెళ్ళాలని చెప్పాను? మూలాధార చక్ర గాని ఇట్లాంటి వాటికి. నాకు ఈ ఫ్యామిలీతో, కుటుంబంతో, ఆస్తులతో, ఈ ఇహలోక సంబంధం ఏమి వద్దనుకున్నప్పుడు అది చేయాలి. ఆ తర్వాత ఇంకొకరు ఏం చేయాలి? ఆరోగ్యం కోసం ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న గతంలో దాన్ని ఊహించుకుని ఇప్పుడు అలా ఉన్నానని చెప్పేసి
ఆ స్థితినే పదే పదే మైండ్ లో ఊహించుకుంటూ చేయాలి. మరి మనీ, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ గా బాగుండటానికి ఏం చేయాలి? మనీ మెడిటేషనే చేయాలి. జాబ్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ఆ జాబ్ వచ్చినట్టుగా ఆ జాబ్ కు సంబంధించినటువంటి మెడిటేషన్ చేయాలి. ఇక్కడ ఏది కావాలో దానికి సంబంధించిన మెడిటేషన్ చేయకుండా ఎంటీగా వదిలేసి ఖాళీగా కూర్చుని మనం ఓం అంటమో లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టడం, మ్యూజిక్ పెట్టుకోవడం చేస్తే మీ కోరికలు ఎప్పటికీ నెరవేరవు. మీకు కావాల్సిన దాన్ని మీ మనసులో చూడాలి. ఆ ఇమేజ్, ఆ చిత్రాలు చూడాలి. మీరు ఆ చిత్రాలు ఊహించుకున్నప్పుడు, మీకు గుర్తొచ్చినప్పుడు, ఆ చిత్రాలే కదులుతున్నప్పుడు, ఆ డబ్బే కదులాడుతున్నప్పుడు, ఆ ఆరోగ్యమే కనిపిస్తున్నప్పుడు, ఆ జాబ్ పొందినట్టుగా చూసినప్పుడు మాత్రమే అవి విశ్వంలోకి వెళ్తాయి. ఒక దేశాన్ని నుంచి మరో దేశానికి వెళ్ళాలి, ఆ వీసా కావాలి, ఆ ఎంఎన్సి కంపెనీలో జాబ్ కావాలి. ఆ ఎంఎన్సి కంపెనీ పేరేంటి? అందులో మీరు ఏం జాబ్ చేయాలి? అక్కడ వీసా మీకు ఎలా రావాలి? దాన్ని మైండ్ లో చిత్రీకరించకుండా, కోరుకోకుండా విశ్వం ఇవ్వదు. అలాగే మీకేం కావాలో ఆ చిత్రాలే, వాటి తాలూకు ఆలోచనలే నింపాలి వచ్చినట్టుగా. అలా అరగంట చేస్తారా, పావుగంట చేస్తారా, దానితో మీరు మైండ్ లో నింపుకొని కూర్చోవాలి. అలా చేయాలి. చేసినప్పుడు అది విశ్వంలోకి వెళ్తుంది, కోరిక నెరవేరుతుంది. ఇందాక అనుకున్నాం, మనం చాలాసార్లు చెప్పాం, పొలంలో రైతు ఏమీ నాటకుండా ఎంటీగా వదిలేస్తే, పంట కోసం ఆశిస్తే అవివేకం అవుతుంది. పంట ఓడవకుండా, మొలకలు నాటకుండా నాకు పంట రావాలని అడిగితే ఎంత అజ్ఞానంగా ఉంటుంది. మన మనసులో మ్యూజిక్ పెట్టుకుని, ఇంకేదో పెట్టుకుని, సరైనది కోరుకోకుండా, మనకు కావాల్సింది కోరుకోకుండా నాకు అది రాలేదు అంటే ఎందుకు వస్తుంది? మనం సృష్టించకుండా, కావాల్సిన దాన్ని లోపల చూడకుండా, ఆ చిత్రాలు విశ్వంలో పంపించకుండా రాదు ఏది కూడా. ఆ పొలాన్ని వదిలిపెట్టేసినట్టుగా 100 ఎకరాల పొలం ఉందండి, కానీ నా పంట కోసం ఎదురు చూస్తున్నానంటే 100 ఎకరాల్లో నువ్వు ఓడి పూడ్చావా? లేకపోతే మామిడి అవి నాటావా? పత్తి విత్తనాలు నాటావా? లేకపోతే ఇంకా అరటి, చక్కెర చాలా వేస్తుంటారు కదా, దాన్ని ఏదైనా వేసారా? వేయలేదు. నాకు పంట రాలేదండి అంటే ఎంత అజ్ఞానంగా ఉంటుంది. మన మనసులో మనకేం కావాలో ఆ సబ్ కాన్షియస్ మనసులో, ఆత్మలో నాటకుండా, చిత్రాలు చూపించకుండా, విశ్వంలోకి వెళ్లకుండా నాకు రాలేదనేది ఎంత అజ్ఞానంగా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే ఇక్కడ సబ్ కాన్షియస్ మనసు అని ఎందుకన్నా? దాన్ని ఇంగ్లీష్ లో సబ్ కాన్షియస్ మనసు అంటాం. మన ఆత్మే అది, మనలో ఉన్న ఆత్మే. దాన్ని సబ్ కాన్షియస్ మనసు అంటాం, ఇన్నర్ చైల్డ్ అంటాం. ఇన్నర్ చైల్డ్ ఎందుకంటాం? ప్రతి 11 నెలలకోసారి మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని పునఃసృష్టి చేస్తుంది. మన శరీరాన్ని బాగున్నామని కోరుకుంటావా? ఓకే, ఎలా ఉండాలో కూడా కోరుకోవాలి. అలా పునఃసృష్టి చేస్తుంది. నేను బాగోను, నాకు నేనే నచ్చట్లేదు, నన్నందరూ వ్యతిరేకిస్తున్నారు, ఇలాంటి మాటలు అలా వ్యతిరేకంగా పునఃసృష్టి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమని మాట్లాడతారో దాన్ని పొందుతారన్నాం. మీరు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ, మిమ్మల్ని మీరు నా కర్మ ఇంతే అని అంటుంటారా, ఆ కర్మని అలా నిజం చేసేస్తుంది. మీరు ప్రతి 11 నెలల్లో ఏం కోరుకున్నారో ఆ కోరుకున్న వాటిని శరీరానికి గాయాలు అవుతాయి. బండి మేంచి పడటమో, ఆ కిచెన్ లో కట్ చేసేటప్పుడు చాకుతో తెగటం, మచ్చలని మాయమైపోతాయి. చూడండి, 11 నెలలకి పునఃసృష్టి చేస్తుంది మన ఆత్మ. సో వాటిని పునఃసృష్టి చేయాలంటే మన ఇన్నర్ చైల్డ్ అంటాం. అందుకని దానికి ఇన్నర్ చైల్డ్ అని పేరు వచ్చింది. ప్రతి 11 నెలలకోసారి మన శరీరాన్ని మనం కోరుకున్న విధంగా పునఃసృష్టి చేస్తుంది కాబట్టి ఇన్నర్ చైల్డ్ అన్నాం. దాని పేరు కూడా ఆత్మే. సో సోల్ అంటాం ఇంగ్లీష్ లో. సోల్ అన్నా కూడా ఆత్మే. అమెరికన్స్ సోల్ అంటారు, సబ్ కాన్షియస్ మనసు అంటారు, ఇన్నర్ చైల్డ్ అంటారు. మన తెలుగులో ఆత్మ అంటాం, మేధస్సు అంటాం, అంతులేని పవర్ అంటాం, శక్తి అంటాం, రకరకాల పేర్లు. అన్ని అదే, వేరు వేరు శక్తులు కాదు. మనలో ఉండేది ఒకటే ఆత్మ. దాన్ని ఇంగ్లీష్ లో సోల్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, ఇన్నర్ చైల్డ్ అంటాం. తెలుగులో ఆత్మ అంటాం, మేధస్సు అంటాం, మహోన్నతమైన శక్తి అంటాం, అంతులేని శక్తి అంటాం. ఎందుకని? అది వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ ఇప్పుడు మన బాడీలో ఉంది. దానికి మరణం లేదని చెప్పుకున్నాం ఆల్రెడీ నిన్న. అలాగే ఏంజెల్కి కూడా మరణం ఉండదు. మీకు ఏదైనా భయం వేస్తుంది, ఒక కోరిక నెరవేరట్లేదు అన్నప్పుడు విశ్వంతో మీరు మాట్లాడుతూ ఏంజెల్స్ ని రక్షణగా ఉంచమని కోరుకోవాలి. నాకు గార్డెన్ ఏంజెల్స్ ని, నాకు ప్రతి పనిలో మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, భయపడుతున్నప్పుడు, ఆ పని అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు ఏంజెల్స్ ని రక్షణగా ఉంచమని విశ్వాన్ని అడగాలి. థ్యాంక్ యూ ఏంజెల్స్, మీరు నాకు రక్షణగా ఉన్నారన్నప్పుడు వాటికి వాహనం అవసరం లేదు, వాటికి ఒక రాకెట్ అవసరం లేదు, విమానం అవసరం లేదు. క్షణాల్లో మీ పక్కనే ఉంటాయి. క్షణంలో కనురెప్ప వేసి తీసేలోపు
మన ఆత్మ కూడా వేరే గ్రహాలన్నీ క్షణంలో తిరిగి వచ్చేస్తుంది. అది వాహనం అవసరం లేదు, అంత పవర్ఫుల్ ఆత్మ అన్నమాట, దైవాత్మ ఆత్మ. మనలో ఉన్న ఆత్మ గురించి తెలియక యూనివర్స్ ఏం చెప్తుంది, నీలోనే అంతులేని శక్తి ఉంటే, ఒక పవర్ఫుల్ బతికున్న శక్తి ఉంటే, నువ్వు రాయి దగ్గరికి వెళ్ళి ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని పోస్తున్నావు, వృధా చేస్తున్నావు అంట. నువ్వు కనిపిస్తావని ఆ రాయిని మొక్కి 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 కుంకం చల్లి అవన్నీ వేసి 10 సంవత్సరాల పాటు ఒక అమ్మాయి ప్రాణం పెట్టేసింది ఆ రాయికి. అదేమవుతుంది, విశ్వం ఏం చేసింది, 10 ఏళ్ల తర్వాత ఒక 100 అడుగుల విగ్రహాన్ని ఆ మైండ్ లో చూపించింది. చూపిస్తే ఏమేమనుకుంది, నాకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడని చెప్పేసి ఉదయాన్నే వచ్చి గంతులేస్తూ చెప్తుంది అందరికి. సో ఎవరో అడిగారు, ఒక మాస్టర్ లాంటి వాడు, గురువు, ఏమైందమ్మా నీకంటే, నాకు దేవుడు కనిపించాడు. సరే, ఎలా కనిపించాడు, నాకు కల్లో కనిపించాడు. కల్లో ఎన్ని అడుగులు కనిపించాడు, 100 అడుగులు కనిపించాడు. మరి ఏమొచ్చిందమ్మా నీకంటే, దేవుడు కనిపించాడు కదా, నీకేమిచ్చాడు? సమాధానం లేదు. 10 సంవత్సరాలు ఆ రాయికి ప్రాణం పోసావు, నువ్వు ఉన్నావు అనుకుంటుంది, విపరీతంగా భక్తితో చుట్టూ తిరిగావు, నీ ఆస్తుల సగభాగం కూడా ఖర్చు పెట్టావు, అన్ని చేశావు. 10 సంవత్సరాల తర్వాత నీకేమొచ్చింది అంటే, కల్లో ఒక విగ్రహం కనిపించింది. మరి కనిపించినప్పుడు నీ ఆర్థిక పరిస్థితి మారాలి కదా. నీకు పెద్ద ఎత్తున నగలు వచ్చాయా, పొలాలు కొన్నావా, ఆస్తులు వచ్చాయా? ఏమీ రాలేదు కదా. 10 ఏళ్ల పాటు ఏం చేశావు, ఆ విగ్రహం ఆ రాయి చుట్టూ ప్రదక్షిణలు చేశావు. ఏమొచ్చాయి, నువ్వు ఉన్నావు అంటూ అదే పని చెప్పావు. ఉన్నాను అంటే ఒక కల్లో కనిపించింది. 10 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. తర్వాత తన నాలుగు ఖర్చుకుంది, ఏం అర్థం కాలేదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఒక 10 ఏళ్ళు ఇది కల్లో కనిపించడం కోసం ఎంత సమయాన్ని వృధా చేశానా? అప్పుడు రియలైజ్ అయింది, తను 10 ఏళ్ళు వృధా చేసుకున్నాను. సరే, వృధా చేసుకున్నాను, సరే, నాకేం లాభం వచ్చింది? ఏమీ రాలేదు. ఉన్న పొలాలు అమ్ముకుంటూ దానికోసం ఖర్చు చేసింది. ఇంకా ఆ కొబ్బరికాయలు కొట్టడం, 108 కొబ్బరికాయలని ఏదేదో చేయటం. సరే, భక్తి ఉండాలి, ఎవరికైనా ఎవరైనా పూజించవచ్చు, కానీ కోరుకోలేదు. తన కోసం ఏమి కోరుకోలేదు. తన కోసం తన సమయం కేటాయించుకోకుండా అలా వృధా చేసుకుంది యూనివర్స్ నియమాల ప్రకారం అని తర్వాత తను రియలైజ్ అయింది. సో భక్తి ఉండాలి. ఎలా ఉండాలి, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ గాడ్, ఆ కుటుంబం అంతా చాలా బాగుంది, మీరు కొబ్బరికాయ కొట్టండి, పూజ చేయండి, ఏమని చేయండి, కానీ మీరు కోరుకోవాలి. మీకోసం ఏం కోరుకోవాలో దాని మీద దృష్టి పెట్టాలి. మా హస్బెండ్ బాగుండాలి, మా వారు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అని బాగున్న స్థితిలో ఊహించుకోవాలి. అలా కోరుకోకుండా నువ్వు ఉన్నావంటూ అంటే పూజించే విధానం కూడా తెలియాలి. దేవుణ్ణి ఎవరైనా పూజ చేయొచ్చు, పువ్వులు పెట్టండి, ఆరతి వెలిగించండి, దీపం పెట్టండి, ఏదైనా చేయండి, కానీ మీకోసం కోరుకోండి. మీరు చాలా బాగున్నాను, ఇంత గొప్పగా మా కుటుంబాన్ని ఆశీర్వదించావు, డబ్బు సంపదలతో, ఆరోగ్యంతో, అన్యోన్యంగా చాలా బాగున్నాం, థ్యాంక్ యూ. చాలా మంది ఏం చెప్తారు, నువ్వు ఉన్నావా, అసలు నేను ఈ మొక్కని దేవుడు అంటూ లేడు, అసలు ఎప్పుడు ఉంటావు అని రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆ టైంలో వాళ్ళకి వచ్చిన బాధ అంతా దేవుడు చెప్తారు. అప్పుడు అది ఆ బాధ విషయంలోకి వెళ్తుంది. చూడండి, కావాలంటే మళ్ళా ఏడుస్తూనే ఉంటారు చూడండి, విగ్రహం దగ్గర, దేవుడి పటాల దగ్గర, ఆ గుళ్ళో. అంటే ఇక్కడ కోరుకోవటం కూడా రావట్లేదు, అడగటం లేదు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్నప్పుడు విశ్వం కూడా ఆస్క్ బిలీవ్ రిసీవ్, నువ్వు అడగకుండా ఏది పొందలేవంటాం. మనం పూజ పేరుతో ఏం చేస్తుంటాం, ఆల్రెడీ తినగలిగిన వాళ్ళకి పెడతాం. నేను 10,000 మందికి అన్నదానం చేశాను. 10,000 మంది అక్కడికి ఎవరు వస్తున్నారు? కొంటి వాళ్ళు వస్తున్నారా, గుడ్డి వాళ్ళు వస్తున్నారా, నడవలేని పరిస్థితుల్లో చిన్నపిల్లలు వస్తున్నారా ఆహారం కోసం ఆ ప్లేస్ కి? రావట్లేదు. ఎవరు వస్తున్నారు? మీరు 10,000 మందికి అన్నదానం ఎవరికి చేశారు? ఆరోగ్యంగా ఉండి ఏ రోజుకి ఆ రోజే ఆ ఇంట్లో వండుకోగలిగిన వాళ్ళంతా కూడా ఆ ప్లేస్కి వెళ్ళి తిన్నారు. ఒక్కరికన్నా మేలు జరిగిందా? ఎవరికి జరిగింది? ఏ రోజుకి ఆ రోజు ఆహారం వండుకుంటారు, వాళ్ళే అక్కడికి వెళ్తారు ఆ టెంపుల్ దగ్గర. వాళ్ళందరికీ మీరు వండుకునే వాళ్ళకి పెట్టారు, అంటే వలకపోసారు. ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్స్? నీడీ పీపుల్, దిక్కు లేని వాళ్ళకి, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, చిన్న పిల్లలకి, ఆ బ్లైండ్ గుడ్డిగా ఉండి అసలు ఏ మాత్రం విశ్వం మీద ఆధారపడ్డ వాళ్ళకి, ఆహారాన్ని వండుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కదా మనం పెట్టాల్సింది. అది కాకుండా మనం గొప్పల కోసం ఒక పెద్ద సంతర్పణలాగా చేసి ఆ ఊరంతా పిలిచి, ఆ ఊరు అందరూ ఏ రోజుకి ఆ రోజు ఆహారం వండుకుంటారు, వాళ్ళ ఆహారం వాళ్ళు రోజు తింటారు. ఆ తినగలిగిన వాళ్ళకి మళ్ళీ పెట్టి
మళ్ళీ వక్కపోసారు మీరు. సో ఫలితం లేదు. ఫలితం రావాలంటే ఒక బిల్ గేట్ ఏం చేస్తున్నాడు? 90 లక్షల కోట్లకి ఎందుకు ఎదిగాడు? సీక్రెట్ దానం చేస్తాడు గురువు ద్వారా. ఆకలిగా ఉన్న వాళ్ళకి, నీడీ పీపుల్స్ కి వాళ్ళది వెళ్తుంది. అందుకే సంపద తగ్గట్లేదు ఎప్పటికీ కూడా. మనమేం చేస్తాం? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ఒక టెంపుల్లో అన్నదానం చేస్తాం, ఇంకా తినగలిగిన వాళ్ళకి తీసుకొచ్చి పెడతాం. అదంతా బకెట్ నీళ్ళలో నిండుగా ఉంటే మళ్ళీ జగ్గుడు నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఒలికిపోతుంది. మనకి వృధా పని, మనకి అది మేలు జరగకుండా వేస్ట్ చేస్తున్నాం. నిజమైన వాళ్ళకి, ఆహారం లేని వాళ్ళకి అది అందాలి. ఏ రోజు కారుస్గా వండుకునేవాళ్ళు, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అందరూ ఎవరు? ఆ అన్నదానం తింటారు. ఆ ఆహారాన్ని తినగలిగిన వాళ్ళు మళ్ళీ పెడుతున్నారు. ఆహారం లేని వాళ్ళు కదా మనం పెట్టాల్సింది. సంపాదించుకోలేని స్థితిలో అనారోగ్యంగా ఉండి మంచాన పడ్డి, లేకపోతే కళ్ళు కనపడక గుడ్డిగా చిన్నపిల్లలు దిక్కులేని వాళ్ళు కదా ఆహారం అందాలి. అలా కాకుండా తినగలిగిన వాళ్ళు, అక్కడికి రాగలిగిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అన్ని ఉన్న వాళ్ళు వస్తారంట. వాళ్ళకి మీరు అన్నదానం చేస్తున్నారు. పైగా మీరేమనుకుంటున్నారు? నేను అన్నదానం చేశాను. ఎవరికి చేస్తా? ఫలితం 0 అవుతుంది. ఫలితం లేని పనులు చేస్తూ ఫలితాన్ని ఆశిస్తే ఉపయోగం లేదు. అట్లాగే మీరు ఏ పని చేసినా దానికి ఫలితం ఉండాలి, మీకు ఉపయోగపడాలి, ఆ పని చేయాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. కాబట్టి మీరు నేను చెప్పినట్టు చేయండి. మీరు మీ లైఫ్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మారాలంటే, ఆ మెడిటేషన్ పని చేయాలంటే, మీరు రహస్యాలను తెలుసుకుని ఆ అద్భుతమైన మైండ్ సెట్ తో, చాలా ప్రేమతో ఉపయోగకరమైన పనులే చేయండి. మీకు మేలు జరగాలనే ఉద్దేశం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వేరే ఉద్దేశంతో కాదు. మరి ఈ మెడిటేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయో మీరు తెలుసుకున్నారు. మీకు ఉపయోగపడే మెడిటేషన్ ఏదో మీకు ఆల్రెడీ ఇప్పటికి అర్థమై ఉంటుంది. సో ఆ మెడిటేషన్ చేయండి. ఎవరెవరు ఏదో చెప్పారని ఆ మెడిటేషన్ చేయకండి. మీకు ఫలితాలు రావాలంటే ఆ మనీని మైండ్ లో చూడండి. అదే పనిగా ఆ మనీతో మీరు ఏం చేస్తుంటారు? వాటిని సృష్టించండి. ఓకేనా? సో అందరూ కళ్ళు మూసుకొని మెడిటేషన్ స్థితిలోకి వెళదాం. మెడిటేషన్ చేపిస్తాను మీ అందరి చేత. కామ్ గా, రిలాక్స్ గా, చాలా ఇష్టంగా చిరునవ్వుతో కూర్చోవాలి. వేరే ఆలోచనలు ఏది మైండ్ లోకి రాకూడదు. చాలా ఇష్టంగా, ఈ రోజు లాస్ట్ డే కాబట్టి మీరు చాలా ప్రేమతో, చిరునవ్వుతో, ప్రశాంతంగా మీరు ఎలా కూర్చుంటారో అలా కూర్చోండి. దానికి ముద్రలు ఏమి లేవు. మెడిటేషన్ లో ముద్రలు లేవు. యూనివర్స్ తో కనెక్ట్ అవడానికి యూనివర్స్ ఎలాంటి ముద్రలు ఇవ్వలేదు. మీరు కంఫర్ట్ గా కూర్చోండి. హ్యాపీగా కూర్చొని మనసుని రిలాక్స్ చేసుకోండి. ఫస్ట్ చాలా కామ్ గా, రిలాక్స్ గా, మంచి మూడ్ స్థితిలోకి వెళ్ళాలి. మీరు రిలాక్స్ 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 ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళాలి. పీస్ ఆఫ్ మైండ్ తో మీకేం కావాలో దాని మీద నిదానంగా ధ్యాస పెట్టాలి. మీకు కావాల్సిన దాన్ని మీ మైండ్ లో చూడండి. జాబ్ లేని వాళ్ళు జాబ్ పొందినట్టుగా చూడండి. ఆ కంపెనీ పేరుతో సహా చెప్పండి. ఆరోగ్యం కోసం ట్రై చేసేవాళ్ళు, మీరు గతంలో చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడున్న అనారోగ్యాన్ని తలుసుకోవద్దు, ఆరోగ్యాన్ని మాత్రమే తలుసుకోండి. అందుకైతే మీరు చాలా చక్కగా ఉన్నారు కదా, దాన్నే మైండ్ లో ప్లే చేయండి. అలాగే మనీ కోసం ట్రై చేసేవాళ్ళు మనీని ఆ మనసులో ఇమేజెస్ చూడండి. ఆ బ్యాంక్ నుంచి డ్రా చేస్తున్నట్టుగా, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఎవరో ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చినట్టుగా, మీరే తెలియకుండా అంత సర్ప్రైజ్ పొందినట్టుగా, ఆ డబ్బుని పొందుతున్నట్టుగా మనసులో ఆ డబ్బు కట్టలను చూడండి. 10% దానం చేస్తున్నట్టుగా, ఆ మనీతో మీ కుటుంబం అంతా చాలా హ్యాపీగా కావాల్సిన పర్చేస్ చేస్తున్నట్టుగా, మీకు ఇల్లు లేదా ఇంటి కోసం పర్చేస్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఇంటి లోన్ ఉందా ఆ లోన్ తీర్చేయడానికి ఆ బ్యాంకుకి వెళ్ళినట్టుగా డబ్బు పట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో డబ్బు వచ్చినట్టుగా మీరు మైండ్ లో క్రియేట్ చేయాలి, చూడాలి. ఆ చిత్రాలు చూడాలి మనసులో. ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ లోన్ కట్టేసి మీ డాక్యుమెంట్స్ తెచ్చుకున్నట్టుగా, గోల్డ్ లోన్ కి ఆ చేతులతో ఆ మనీ స్మెల్ లో ఆ స్పర్శ, ఆ డబ్బు సౌండ్ కూడా చూడాలి. ఆ 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. హృదయం అంతా ఉప్పొంగిపోవాలి. ఆ డబ్బును ముద్దు పెట్టుకున్నట్టుగా, ఆ డబ్బు మీ చేతుల్లో, మీ బ్యాగుల్లో, మీ బీరువాలో పెట్టుకుంటున్నట్టుగా, స్పర్శ పట్టుకున్నట్టుగా రియల్ గా అనుభూతులు రావాలి. నిజంగానే మీ మనసులో రియల్ గా చూడాలి. 500 నోట్ల కట్టలు ఉన్నాయి, ఆ అకౌంట్ లో, మీ అకౌంట్ లో పడ్డాయి. మీ ఫోన్ కి SMS వచ్చింది, ఆ మెసేజ్ చూశారు, ఇంత పడింది, క్రెడిట్ అయిందని వచ్చింది.
ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళే వచ్చి క్షమాపణలు చెప్పి మీకు ఇచ్చారు. మీరు కట్టాల్సిన వాళ్ళకి వెళ్లి చెల్లించేస్తూ వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు పొందుతున్నారు. అది గోల్డ్ లోనా అయితే గోల్డ్కి వెళ్ళి ఎక్కడ పెట్టారో, అది బ్యాంక్ లోనా ప్రైవేట్ ఫైనాన్స్ లోనా, అక్కడికి వెళ్లి మీరు మొత్తం చెల్లించేసి వాళ్ళు ఇచ్చిన గోల్డ్ ని మీరు చూస్తున్నారు మీ కళ్ళతో. మీరు చూడాలి చిత్రాలు, వాటిని రిలీజ్ చేసేసిన స్థితిని చూడాలి. గోల్డ్ రిలీజ్ చేశారు, డబ్బు కట్టేస్తున్నారు, మీ చేతులతో ఉన్న డబ్బు వాళ్ళకి కట్టేశారు. ఆ గోల్డ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మీరు చూస్తున్నారు, మీ గోల్డ్ అయినా కాదా అని. ఎస్ నావే, వావ్ అంటూ మీకు చిరునవ్వు వచ్చింది. దాంతో చాలా ఇష్టంగా ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఆ తర్వాత కార్ లోన్ కి వెళ్లి మొత్తం పే చేసి కార్ డాక్యుమెంట్స్, ఆ ఆర్సీ బుక్ అన్ని తెచ్చుకుంటున్నారు. అలాగే పర్సనల్ లోన్, ఎవరికైతే పర్సనల్ లోన్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ కి వెళ్ళో లేకపోతే ఆ పర్సనల్ ప్లేస్ లో ఎక్కడైతే ఆ ప్రైవేట్ దాది ఏదైతే అది చెల్లించేసి ఆ ఊహించని రీతిలో డబ్బుని మీరు చూడండి, పెద్ద ఎత్తున చూడాలి. ఒక ఉప్పెనలాగా, ఒక హిమనీపాతం లాగా, వరదలాగా చూడాలి మనసులో మీరు డబ్బుని. ఎలా వస్తుందో విశ్వం చూసుకుంటది. అవకాశాల వెల్లువ మీ దగ్గరికి వచ్చేలాగా యూనివర్సే చేస్తుంది. కాబట్టి ఎలా అనేది డౌట్ పడద్దు. ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, ఈ డబ్బుని అన్నిటిని చైతన్యపరిచేది, భూమిలో నిధి నిక్షేపాలు సమస్తాన్ని చైతన్యపరిచేది అనంత విశ్వశక్తి. మన విశ్వాసంతో మాత్రమే కోరుకోవాలి, అపనమ్మకంతో కోరుకోకూడదు. పూర్తి విశ్వాసంతో, దృఢ చిత్తంతో మీ మనసులో ఆ డబ్బు కట్టలే, 500 నోట్ల కట్టలే చూడండి, పదే పదే చూడండి, పెద్ద మొత్తాల్లో చూడండి. ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారా, మీ పంట బాగా పండిందా, మీకు బిజినెస్ లో లాభం వచ్చిందా, శాలరీ డబల్ అయిందా అనేది విశ్వం చూసుకుంటది. మీరు నమ్మాల్సింది ఏంటి, ఆ ఇమేజెస్ ని మైండ్ లో డబ్బు కట్టలను చూడండి. ఒక్కొక్కటి చెల్లిస్తా. మీరు పట్టు చీర కొనుక్కున్నారా, నగలు కొనుక్కున్నారా, అది ఎంత వెయిట్ అనే దాని గురించి ఆలోచించొద్దు. ఒక ఖరీదైన ఇంటిని కొనుక్కున్నారా, ఆ ఇంటికి లోనికి వెళ్ళాలనే ఆలోచన మైండ్ లో తీసేయండి. అప్పు చేయాలన్న ఆలోచన తీసేయండి. కొన్నారంతే, హ్యాపీగా ఊహించుకోండి. ఆ పరిస్థితిని విశ్వం కల్పిస్తుంది. మీ అన్ని లోన్లు కట్టేశారు. ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలో మీరు ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు పొందారు. చాలా రిలీఫ్ వచ్చేసింది మీకు. ఆ రిలీఫ్ చూడాలి. మీరు వాళ్ళకి ఇచ్చిన చెక్కులు, నోట్లు తిరిగి తీసుకున్న రిలీఫ్ ని చూడాలి మీ మైండ్ లో. ఇంకా డబ్బు మీ దగ్గర చాలా ఉంది. ఇంకేమేమి చెల్లించాలి, ఇంకా చిన్న చిన్న బిల్స్ ఏమైనా చెల్లించాలా, అన్ని బిల్స్ చెల్లించేసినట్టుగా 1 by 1 చిరునవ్వుతో. మీరు ఏది కట్టినా చిరునవ్వుతో కట్టాలి. 100 రెట్లు తిరిగి వస్తుంది. బాధతో కట్టకూడదు ఏ బిల్లు కూడా. చిరునవ్వుతో పే చేస్తేనే మనకి లాభం ఉంటుంది. బాధతో అమ్మ ఇంత కట్టాలా అని ఏది కూడా బాధతో ఎప్పుడూ కట్టకూడదు. అప్పుడు లేని స్థితి ఏర్పడింది. మనం జమీందారులుగా గొప్పవాళ్ళం కాబట్టి నాది పెద్ద చేయ అన్నట్టుగా అంతగా మీరు చిరునవ్వుతో ఏది చేసినా, దానం చేసినా, బిల్లులు కట్టినా, ఏది కట్టినా చిరునవ్వుతో కట్టాలి. 100 రెట్లు తిరిగి పొందుతారు. మీ మనసులో చూడండి, మీరు మహారాణి, మహారాజు, డబ్బు చాలా కలిగిన వ్యక్తులు, అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ ఏరియాలో మిమ్మల్ని చూసి అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. గొప్ప వాళ్ళ కింద మిమ్మల్ని ఊహిస్తున్నారు. అట్లా చూడాలి మీ మనసులో. డబ్బున్న మహిళగా, డబ్బున్న జమీందారుగా మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి, మహారాజులుగా. ఆ స్థితిలో మీరు ఉన్నారు. పెద్ద ఎత్తున ఫ్లో లాగా మీరు సంపదని, డబ్బుని పొందుతున్నారు. దాంతో మీరు ప్రతి బిల్లు పెండింగ్ లేకుండా చెల్లించేస్తున్నారు. ఆ ప్లేసెస్ కి వెళ్తున్నారు. గోల్డ్ లోనా, హౌస్ లోనా, కార్ లోనా, పర్సనల్ లోనా, ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలా, ప్రతి బిల్లు ప్రతి ఒక్కరిది చెల్లించేస్తూ ఆ క్లియరెన్స్ లెటర్లు తీసుకున్నారు. మీ హౌస్ లోనైతే ఆ బ్యాంక్ కి వెళ్లి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుతూ ఆ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ తీయమని చెప్పారు. మొత్తం చెల్లించేసి ఆ ఇంటి డాక్యుమెంట్లు మీ చేత్తో పట్టుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొస్తున్నారు. అలాగే కారుకి సంబంధించినటువంటి ఆర్సీ కాపీ అది. అలాగే గోల్డ్, మీ గోల్డ్ మీరు కళ్ళతో చూసుకుంటున్నారు కట్టేసిన తర్వాత గోల్డ్ లోన్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రియల్ గా మనసులో చూడాలి ఆ చిత్రాలన్నీ కూడా. అలాగే మీ అబ్బాయికి, అమ్మాయికి జాబ్ కోసమా విదేశాల్లో ఉన్నారా, జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళకి కావాల్సిన ప్లేస్ కి వెళ్ళినట్టుగా, అక్కడ పెద్ద కంపెనీలో పొందినట్టుగా ఉద్యోగం చూడాలి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు చూడాలి. ఎప్పుడు కళకళలాడుతూ, యంగ్ గా, యవ్వనంగా, అట్రాక్టివ్ గా ఉన్నట్టుగా, ఇతరులకు మీరు ఆదర్శంగా నిలిచినట్టుగా చూడాలి మీ మైండ్ లో. మీ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నట్టు మాత్రమే చూడాలి. కంప్లైంట్స్ చూడొద్దు, ఎప్పుడు పాజిటివ్ చూడండి. మైండ్ లో అన్ని చెల్లించేసిన స్థితిని మాత్రమే చూడండి. ఇంకా డబ్బు మీ దగ్గర చాలా ఉంది, అంత డబ్బు మిగిలింది.
10% దానం చేస్తున్నారు. మీ కుటుంబం అంతా ఒక స్టార్ హోటల్కి వెళ్ళి చాలా హ్యాపీగా ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంతోషంగా ఒకరినొకరు అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు. మీరు అదే చూడాలి. అంటే మనమే అద్భుతాన్ని క్రియేట్ చేయాలి. మీ మనసులో ఆ రిచ్నెస్ అని చూడాలి. మీరు ఎప్పుడు కూడా ఇంట్లో ఇప్పుడు రాబోతున్న 2025 సంవత్సరానికి మీరు సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులంతా కలిసి అలా ఖరీదైన బట్టలు కొనుక్కుంటున్నారు, నగలు కొంటున్నారు, బైక్ కొంటున్నారు, కారు కొంటున్నారు, కొత్త ఇంటిని పర్చేస్ చేస్తున్నారు. ఆ పర్చేస్ చేసిన తర్వాత గృహప్రవేశం అత్యద్భుతంగా చేస్తున్నారు. మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఆ ఇల్లు చూసి మిమ్మల్ని పొగుడుతున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి అప్రిసియేట్ చేస్తున్నారు. ఆ మొక్కలు, ఆ గార్డెన్, ఆ చిత్రాలు, లోపల ఫర్నిచర్స్, ప్రతిదీ పిన్ టు పిన్ మీ మనసులో చూడండి. మన కోరిక స్పష్టంగా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. ప్రతి చిత్రాన్ని మీరు చాలా శ్రద్ధగా ఆ మనసులో సృష్టించాలి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నారు, ఎంత బాగుందో, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఇంత అద్భుతంగా నన్ను ఆశీర్వదించావు, సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంగా, నీకు నా కృతజ్ఞతలు అని మనసులో మీరు అనుకోవాలి. ఆ స్థితినే చూడాలి. సెలబ్రేషన్స్ 2025 సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటున్నారు. చాలా గ్రాండ్ గా ఉంది. మీరు పొందుతున్న దాన్ని రియల్ గా మనసులో సృష్టించాలి. మౌనంగా ఉన్నామంటే ఖాళీగా ఉంచొద్దు ఆ మనసుని. ఏం కావాలో మీ పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టుగా, తల్లిదండ్రులు అయితే వాళ్ళు మీ కాళ్ళ మీద పడి ఈ కొత్త సంవత్సరంలోకి మీ ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్టుగా, మీ పట్ల చాలా ఆప్యాయంగా ఉన్నట్లుగా, మీ పట్ల తెలియక ఏమైనా తప్పు చేస్తే క్షమాపణలు చెప్తున్నట్టుగా, మీరు ఆశీర్వదిస్తున్నట్టుగా, మీ కుటుంబం అంతా ఒక విందు భోజనంతో అందరూ కలిసి చాలా ప్రేమతో సంతోషంగా ఉన్నట్టుగా, ప్రతి అప్పు చెల్లించేశారు, మీకు ఇవ్వాల్సిన వాళ్ళ ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి మీకు ఇచ్చారు. దాన్నే చూడండి. ఆరోగ్యాన్ని చూడండి. మీకోసం ఎక్కువగా కోరుకోండి. నేను చాలా సంపన్నురాలిని, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను అందగాడిని, నేను మహారాజు, నేను మగవాళ్ళు. అట్లాగే ఏ కంపెనీలో జాబ్ కొనుక్కుంటున్నారో ఆ కంపెనీ పేరుతో సహా మీరు చాలా శ్రద్ధతో, ఆ కంపెనీ ఇమేజెస్ తో సహా, మీరు అందులో ఏం పని చేస్తున్నారో ఆ శాలరీ డబుల్ అయినట్టుగా, ప్రమోషన్ వచ్చినట్టుగా, కొత్త వాళ్ళకైతే ఉద్యోగం వచ్చినట్టుగా, ఏ కంపెనీలో రావాలి అది పొందినట్టుగా చూడాలి మైండ్ లో. ఆ డబ్బు 500 నోట్ల కట్లే చూడాలి. మనం ఇండియాలో ఉంటాయి, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఆ డబ్బు చూడండి. మనం ప్రశాంతమైనటువంటి పంటని పొందుతున్నాం. ఎంత రిలాక్స్ గా ఉన్నారో, ఎంత అద్భుతాన్ని చూస్తున్నారు మీ మనసులో మీరే క్రియేట్ చేయండి. పదే పదే అన్ని బిల్లులు చెల్లించేశారు. కొత్త సంవత్సరంలోకి ఒక్క అప్పు లేకుండా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయటం దగ్గర నుంచి మీరు సమృద్ధితో ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, శక్తివంతులుగా ఉన్నారు, ఎలాంటి అనారోగ్యం లేదు. ఆ స్థితిని చూడండి. మీరున్న పరిస్థితిని ఒప్పుకోవద్దు, రిచ్ గా ఉన్న స్థితిని ఒప్పుకోండి. నేను ధనవంతుణ్ణి చెప్పండి, ఇది నా జన్మ హక్కు అని చెప్పి విశ్వం ప్రకటించమంటుంది. అడగకుండా ఏది పొందలేరు. కాబట్టి మన మనసులో మనం సృష్టించే చిత్రాలే విశ్వంలోకి వెళ్తాయి. సృష్టిస్తూనే ఉండండి. ఎంతసేపు చేస్తారో అంతసేపు ఒక్కొక్క బిల్లు మళ్ళీ మళ్ళీ చెల్లించేశాక మీ దగ్గర ఇంకా చాలా డబ్బు ఉంది. ఇష్టంగా యూనివర్స్ నియమాల ప్రకారం 10% చాలా ప్రేమతో చాలా ఇష్టంగా దానం చేస్తున్నారు. సో అప్పుడప్పుడు మీరు దిక్కులేని వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇంకా మీరు గొప్పవాళ్ళుగా, గొప్ప ధనవంతులుగా ఉండటానికి ఆ ధనాన్ని చూడండి మైండ్ లో. ఆ డబ్బు కట్ల వెల్లువలాగా 500 నోట్ల కట్టలు మీరు పట్టుకున్న స్థితిని, ఆ స్పర్శ, ఆ 500 నోట్లు లెక్క పెడుతున్నప్పుడు ఆ స్మెల్, ఆ చిత్రాలన్నీ కూడా మైండ్ లో 1 by 1 వస్తూ ఉండాలి. పూర్తిగా మీరే మీ చేత్తో పట్టుకున్నారు. ఆ పెద్ద మొత్తంలో మీరు అమౌంట్ ని మీకు అందారు. ఆ చేతులతో పట్టుకున్న స్థితిని ఖచ్చితంగా చూడాలి మీరు. ఆ స్పర్శ, ఆ స్మెల్, ఆ పేపర్ లెక్క పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ని రియల్ గా మీరు అనుభూతి చెందండి. దాంట్లోంచి ఏమేమి చెల్లించాలో, ఏమేమి కట్టాలో 1 by 1 పే చేస్తున్నారు. రిలీఫ్ పొందుతున్నారు మీరు. ఆ ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్, కొత్త బట్టలు, నగలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్కొక్కరికి ఏం కావాలో దాన్ని మీరు పర్చేస్ చేస్తున్నట్టుగా చూడండి.
ఆ షాపింగ్ కి వెళ్ళినట్టుగా, ఆ నగల షాప్ కి వెళ్ళినట్టుగా, మీకు కావాల్సిన ఐటమ్ ని మీరు మెడలో పెట్టుకుని ట్రయల్ చూసుకున్నట్టుగా, అది పర్చేజ్ చేసినట్టుగా, బైక్ అయితే బైక్, కార్ అయితే కారు, నగలైతే నగలు, ఇంకా ఏం కావాలో అవన్నీ పర్చేస్ చేస్తున్న స్థితిని మీరు చూడండి. ఎన్ని పర్చేస్ చేసినా ఇంకా చాలా డబ్బుని చూడండి మీ మనసులో, పెద్ద మొత్తంలో చూడాలి. ఒక డబ్బు ఉప్పెనలాగా మీ మనసులో క్రియేట్ చేయాలి పదే పదే పదే, నార్మల్ స్టేజ్ లో కాదు. అలా మీ కోర్టు కేసు సమస్యలు ఉంటే అవి క్లియర్ అయిపోయాయి, వాళ్ళు వెనక తీసేసుకున్నారు, మీకే అనుకూలంగా తీర్పు వచ్చింది, దీన్నే చూడాలి. టెన్షన్ పడకూడదు. కోర్టు తీర్పు ఎవరికైతే అనుకూలంగా కావాలనుకుంటున్నారో అనుకూలంగా వచ్చింది, మీకు అనుకూలంగా తీర్పిచ్చారు, సమస్య క్లియర్ అయిపోయింది. ఎరియర్స్ రావాల్సిన వాళ్ళకి ఎరియర్స్ వచ్చేసినట్టుగా చూడండి. అంతా మీరు హ్యాపీగా కొత్త సంవత్సరంలో అద్భుతాలే చూడండి, ప్రేమనే చూడండి. అనుకోకుండా కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినట్టుగా, దాంతో మీకు ఎక్కడ లేని ఆనందం వచ్చినట్టుగా మీరు చూడండి. అంటే పాజిటివ్ పీపుల్స్, మీ మనసుకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు, ఆ విశ్వశక్తి మీలాంటి పాజిటివ్ పర్సన్స్ ని, ఆ చుట్టాలని లేదా బంధువుల్ని పరిచయం చేస్తుంది. మనసుకు హాయిగా ఉన్న వాళ్ళ చేత మీతో మాట్లాడిస్తుంది. చాలా చక్కగా ఎప్పుడు సంతోషకరంగా మాట్లాడుకున్న స్థితినే చూడండి. అలా సంపన్నురాలుగా, సంపన్నుడిగా ఏం పని చేస్తున్నారో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు మీ ఉన్న ఇంటిని అద్భుతంగా తయారు చేసుకోవటం, లేకపోతే కొత్త ఇంటిని కొనటం, ఆ కొత్త బట్టలు, ఆ పిల్లలకు సంబంధించిన కొనటం, అన్ని కూడా మీరు సంపన్నురాలుగా ఏం పనులు చేయాలో ప్రతిదీ మీ మైండ్ లో చూడాలి. ఎక్కడా రాజీ పడొద్దు. ఇంకా ప్రేమగా ఆ పొలకించిపోయే మనస్తత్వం లోపల నుంచి రావాలి. శరీరం అంతా గూస్ బాంబ్స్ రావాలి ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు. ఆ నగలను పట్టుకున్నారు, ఆ కారుని మీరు డ్రైవ్ చేస్తున్నారు, కొత్త కారు అయితే పొందారు, ఆ షోరూమ్కి వెళ్ళి కొనుక్కున్నారు, లేకపోతే మీరు కొత్త బట్టలు మీకు నచ్చినాయి అని షాపింగ్ చేస్తున్నారు. మీ కుటుంబం అంతా కూడా ఒక ఫంక్షన్ లాగా, ఒక విందు భోజనం కలిసి ఆప్యాయంగా మాట్లాడుకుంటూ, చాలా ప్రేమగా నవ్వుకుంటూ, చాలా సంతోషంగా రౌండ్ టేబుల్, ఆ టేబుల్ నిండా మీరే పిల్లలతో సహా, మీ కుటుంబంతో సహా ఆ రిచ్నెస్ ని అనుభవిస్తున్నారు, రిచ్ ఫుడ్ తీసుకుంటూ. చూడండి, ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. క్రెడిట్ కార్డులు కట్టేవాళ్ళు ఆ బిల్స్ అన్ని కట్టేసినట్టుగా చూడండి. పర్సనల్ లోన్, వ్యక్తిగతంగా ఇంకేదైనా ప్రైవేటుగా వ్యక్తుల దగ్గర తీసుకున్నది కూడా చెల్లించేసి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్లు మీరు రిలీజ్ చేసుకుని పొందుతున్నారు, దాన్నే చూడండి. ప్రతి బిల్లు చాలా ప్రేమతో పే చేయండి, 100 రెట్లు పొందుతారు. అదే చూడండి. బాధతో ఏ బిల్లు కట్టకూడదు, బాధతో ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. చిరునవ్వుతో హ్యాపీగా ఆ రిలాక్సేషన్ మైండ్ లో చూడండి. ఏ బిల్లు కట్టినా చిరునవ్వుతో ఇది 100 రెట్లు తిరిగి నా దగ్గరకు వస్తుంది, అలా పే చేయండి అనుకొని చిరునవ్వుతో పే చేయండి. సో ఇంకా చాలా డబ్బున్న స్థితినే చూడండి. మీ మనసులో పెద్ద మొత్తంలో కలిగి ఉన్నారు. కోరుకున్న ఇంటిని అప్పు లేకుండా, లోన్ జోలికి వెళ్లకుండా కొన్నారు, దాన్నే చూడండి. విశ్వం అలాంటి పరిస్థితిని కల్పించి మీరు లోన్కి వెళ్లకుండా, అప్పు లేకుండా ఇల్లు కొనేలా చేస్తుంది. ఆ ఇల్లు ఎలా ఉండాలో మీ మనసులో చూడండి. మీ పిల్లలు, మీరు ఎలా ఉండాలో దాన్నే చూడండి. ఆ రిచ్నెస్ ని మైండ్ లో వదలకుండా చూడండి. పదే పదే ఆ చిత్రాలు ప్రేమతో పంపించండి విశ్వంలోకి. శరీరం నుంచి వైబ్రేషన్స్ రావాలి, ప్రేమ, ఆనందం వెల్లి విరియాలి. ఆ పండగ వాతావరణాన్ని మీ మనసులో చూడాలి. మీరు మీకు కావాల్సిన దాన్ని మాత్రమే చూడాలి, అక్కర్లేని వాటిని కాదు. మీరెంత బాగున్నారు, హెల్దీగా చాలా బాగున్నారు. అందరూ అంటున్నారు మీరు చాలా మారిపోయారు, కొత్తగా ఉన్నారు అంటున్నారు. నేను అంటే పొగుడుతున్నారు. మీరు కొత్త సంవత్సరంలో ఇంత కొత్తగా మారిపోయారు, అన్ని మార్చేశారు, ప్లాన్ అంతా, అసలు మీరు చేసే ప్రతి పని అద్భుతంగా ఉందని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీ ఇల్లు అంతా కూడా, మీ కుటుంబం అంతా కూడా సంపదలతో, డబ్బుతో చాలా బాగుంది. మంచి వ్యక్తులే మీ జీవితంలోకి వస్తున్నారు. ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళంతా మీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కేవలం మిమ్మల్ని పొగిడేవాళ్ళు, అభినందించేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు మీ దగ్గర ఉంటారు. అలాంటి వాళ్ళని విషయం పరిచయం చేస్తుంది. దేనికి దిగులు పడద్దు. చాలా హ్యాపీగా మీకు కావాల్సిన వాటిని మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తూ ఉండండి.
ఇంకా పెద్ద మొత్తంలో డబ్బును చూడండి మీ మైండ్ లో. సంపన్నుడు ఎలా ఉంటాడు? ఆ సంపద మీద దృష్టి పెట్టండి. ఇంకా అకౌంట్ లో క్రెడిట్ అయినట్టుగా, మీ ఫోన్ లోకి SMS వచ్చినట్టుగా, శత్రువులు మిత్రులుగా మారిపోయినట్టుగా, ప్రతి పని చాలా సులభంగా పూర్తవుతున్నట్టుగా, ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నట్టుగా, ఎక్కడికి వెళ్ళినా పని అవుతున్నట్టుగా, మీ ఆఫీస్ లో మీ అందరూ కూడా మీకు అనుకూలంగా మారిపోయినట్టుగా, ప్రమోషన్ వచ్చినట్టుగా, మీ కుటుంబం అంతా ఒక స్టార్ హోటల్కి వెళ్ళి విందు భోజనం చేస్తున్నట్టుగా, చాలా సంతోషంగా, అంటే అంత ఆప్యాయంగా చిరునవ్వుతూ ఆ సెలబ్రేషన్ చూడాలి మీ మైండ్ లో. ఆ కావలసిన గోల్డ్ ఏంటి అది రిలీజ్ చేస్తున్నారు. కావలసిన ప్రతి వస్తువు కొంటున్నారు. ఇంటిని అందంగా తయారు చేస్తున్నారు. మీరు చాలా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మీ పిల్లలు ఎలా ఉండాలి? మీరు కోరుకున్నట్టుగా మీ పిల్లల్లో ప్రవర్తనలో మార్పు వచ్చింది. మీరు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు ఆ పిల్లల్లో? ఆ మార్పునే చూడండి. పాజిటివ్ గా మార్చూడండి. బాగా చదువుతున్నారు, మార్కులు బాగా వస్తున్నాయి, వాళ్ళు కోరుకున్న జాబ్ పొందారు. జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే జాబ్ పొందినట్లుగా మీరు రియల్ గా చూడాలి. ఆ శాలరీ ఎంతో దాంతో సహా మీరు కోరుకున్న ప్యాకేజ్ తో సహా అది పొందినట్టుగా మీరు విశ్వంలోకి దాన్నే పంపించాలి. ప్రశాంతమైనటువంటి స్థితిలో మళ్ళీ మళ్ళీ ప్రే చేయండి. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ప్రతి బిల్లు చాలా హ్యాపీగా పే చేస్తున్నారు. ఇది 100 రెట్లు తిరిగి నాకు మళ్ళీ వస్తుంది విశ్వశక్తి అనుగ్రహంతో. థ్యాంక్ యూ అనుకుంటూ పే చేస్తున్నారు. ప్రతిదీ చెల్లించేస్తున్నారు. ఒక్కటి కూడా పెండింగ్ లేదు. అన్నీ పే చేసిన తర్వాత కూడా మీ దగ్గర ఇంకా చాలా డబ్బు ఉంది. దాన్ని చూడండి. ఆ డబ్బుని పట్టుకొని మీరు లాకర్లో పెట్టుకున్నట్టుగా, మీ బ్యాగ్ లో పెట్టుకున్నట్టుగా, బీరువాలో పెడుతున్నట్టుగా, మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఆ స్థితిని చూడండి. అన్ని బిల్లులు కట్టేసిన తర్వాత కూడా చాలా డబ్బు ఉంది. దాన్ని చూడండి. పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా మీ మనసులో ఆ చిత్రాలనే చూడాలి. మీరేం కోరుకుంటున్నారు ఆ కోరిక నెరవేరినట్టుగా, పూర్తి అయిపోయినట్టుగా, ఫలితాన్ని పొందేసిన స్థితిలో చూడాలి. రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చినట్టు మాత్రమే చూడాలి. చిరునవ్వుతో చాలా హ్యాపీగా అన్ని బిల్లులు చెల్లిస్తున్నారు. మీ కుటుంబంలో అన్ని సమస్యలు తీరిపోయి చాలా సంబరాలు జరుపుకున్నట్లుగా ఒక విందు భోజనం చేస్తున్నారు. కలిసి ఆనందంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ, కొత్త బట్టలతో, కొత్త ఉత్సాహంతో, రెట్టింపు ఆనందంతో. ఆ బాధలన్నీ మాయమైపోయాయి. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారిపోయాయి. అందరూ సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగించండి. ప్రేమని పెద్ద ఎత్తులో నింపుకోవాలి మీ మనసులో. ఎందుకంటే మన ఆత్మకి ప్రేమే కావాలి. ఆ ప్రేమను నింపుకొని అయస్కాంత క్షేత్రానికి మీ కోరికలన్నీ ఒక్కొక్కటి పాజిటివ్ గా తీరిపోయినట్టుగా మాత్రమే చూడండి. అద్భుతంగా చూడాలి, మామూలుగా కాదు. మీరు మౌనంగా ఆ మనసులో ప్రతి చిత్రాన్ని సృష్టించండి. ఆ ఇమేజెస్ అన్ని కూడా గుర్తు రావాలి. ఎనర్జీ లెవెల్స్ విడుదల చేయాలి అంటే శరీరం పులకించిపోవాలి, గూస్ బాంబ్స్ రావాలి. అంత వైబ్రేషన్స్ విడుదల చేస్తేనే విశ్వంలోకి వెళ్తాయి. చాలా ప్రేమగా, చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేయండి. ఇమేజెస్ ఎంత బాగా చూస్తారో ఫలితాలు అంత తొందరగా పొందుతారు. అంటే ఆ డబ్బు చిత్రాలు మీ మనసులో ఖచ్చితంగా చూడాలి. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. కోర్టు కేసులు అన్ని క్లియర్ అయిపోయి మీకు అనుకూలంగా వచ్చాయి. చాలా హ్యాపీగా మీరు ఇంట్లో సంతోషంగా ఆ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇంకా మీ బాబుకో పాపకో ఏ జాబ్ కోరుకున్నారో అది పొందారు. వాడు శాలరీ ఎక్కువగా వస్తుంది. ఊహించని విధంగా సర్ప్రైజ్ చేసింది కంపెనీ అనంత విశ్వశక్తి ద్వారా. అంతేకాకుండా మీకు ఆ మెడిటేషన్ చేసే స్థితి అంతా కూడా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నారు.
అంతకితం సరిగ్గా తెలియలేదు, అనారోగ్యంగా ఉంది, అది తీరిపోయి ఆరోగ్యకరంగా చక్కగా మీకు ఎలా చేసుకోవాలో మెడిటేషన్ అలా చేస్తున్నారు. మీకు వ్యతిరేకత అంతా మాయమైపోయి అనుకూలంగా ఉంది. దాన్నే మనసులో మళ్ళీ మళ్ళీ చూడండి. చాలా నిదానంగా ప్రేమతో 1 by 1 చూడండి. ఆనందంతో ఆ కొత్త ఇంట్లో మీకు ప్రవేశిస్తున్నారు. ఆ కొత్త ఇల్లు మీరు ఎలా కోరుకున్నారో అలా ఉంది. ఆ గృహప్రవేశం చేస్తున్నప్పుడు మీరు ఫ్రెండ్స్ ని చుట్టాలని పిలిచినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది, సూపర్ గా ఉంది అని చెప్పేసి మిమ్మల్ని పొగుడుతున్నారు. దాన్నే చూడాలి. అంతేకాకుండా మీరు ఆరోగ్యకరంగా ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఉన్న స్థితినే చూడండి. సంపూర్ణ ఆరోగ్యంతో, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతతగా మీ మనసులో ఆ ప్రశాంతతని సృష్టించండి. ఏది పాత విషయాలు మైండ్లోకి రాకూడదు. కొత్తగా క్రియేట్ చేస్తూ ఉండండి. మీరు ఒక అద్భుతమైన వారు. మీలాంటి వారు మరొకరుండరు. మీరు విలువైన వారు. దాన్నే చూడండి. అందరూ మిమ్మల్ని పొగుడుతున్నట్టుగా, అప్రిసియేట్ చేస్తున్నట్టుగా, చాలా ప్రశంసలు కురిపిస్తున్నట్టుగా దాన్ని మీ మనసులో చూడాలి. అది అరగంట చేస్తారా, ఎంతసేపు చేస్తారో అది మీ ఇష్టం. కాకపోతే మీకు నచ్చినవన్నీ చూడాలి దాంట్లో. రేపు 2025లో జనవరి 1 నుంచి మీకు ఏం కావాలి? ఆ కొత్త లైఫ్ ని మళ్ళీ మళ్ళీ చూడండి. ఆ సమృద్ధితో కూడినటువంటి ఆ డబ్బుతో, ఆ నగలతో, ఆ జాబ్తో, ఆ కంపెనీతో, ఆ బిజినెస్ తో ఉన్నట్టుగా, పరిస్థితి అంతా మీకు అనుకూలంగా మారిపోయినట్టుగా, ఏంజల్స్ ని మీకు రక్షణగా, అనంత విశ్వశక్తి మీకు తోడుగా ఉంచుతున్నట్టుగా, ఆ భయాన్ని తీసేసినట్టుగా, ప్రాపంచక శక్తులు మీకు అన్ని తోడుగా ఉండి మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే ఆ పని పూర్తయ్యేదాకా మీతోనే పాటు ఉండి ఇంటికి మిమ్మల్ని సురక్షితంగా చేరుస్తున్నట్టుగా, ఎక్కడికి వెళ్ళినా ఆ పని చాలా సులభంగా పూర్తయిపోతుంది. దాన్నే చూడండి. మీరు చాలా బాగున్నారు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, మీ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉన్నారు, వెలకట్టలేనట్టుగా ఆప్యాయతలు మీలో పెరిగాయి, ఆర్థికంగా మీ పరిస్థితి అంతా మారిపోయింది, డబ్బు ఉప్పెనలా మీ మైండ్ లో చూడండి. ఆ కట్టలు, ఆ డబ్బు కట్టలను పట్టుకున్న స్థితినే చూడండి. ఆ స్పర్శ, ఆ స్మెల్, ఆ సౌండ్ లెక్క పెడుతున్నట్టుగా, ఒక్కొక్క బిల్లు చెల్లిస్తున్నట్టుగా దాన్ని మీ మైండ్ లో చూడాలి. ఆ గోల్డ్ లోను చాలా హ్యాపీగా పే చేసేసి మీ గోల్డ్ మీరు చూసుకుంటున్నారు. నిజంగానే చేత్తో పట్టుకున్న స్పర్శను అనుభూతి చెందండి. అది ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఆ వాటిని చాలా హ్యాపీగా పెట్టుకుని ఆనందపడుతున్నారు. అట్లాగే హౌస్ లోన్ పెండింగ్ ఉంటే ఆ బ్యాంక్కి వెళ్ళి మొత్తం చెల్లించేశారు. చాలా హ్యాపీగా డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారు. మీ కుటుంబం అంతా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ కావలసిన బట్టలు, ఆ విందు భోజనాలు, ఆ సెలబ్రేషన్స్ నే చూడండి. మీరు పంపించకుండా అది రాదు. ఎంత ఇష్టంగా పంపిస్తారో, మీకోసం అన్నప్పుడు ప్రాణం పెట్టేయాలి. మీరు అంతగా ఇష్టం ప్రదర్శించండి. మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమించాలి. ఆ ప్రేమతో ఆ డబ్బుని పట్టుకుంటున్నారు. చూడండి, మనసులో డబ్బు కట్టలు పెద్ద మొత్తంలో చూడాలి, చిన్నగా కాదు. ఆ బ్యాంక్ నుంచి డ్రా చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున బండిల్స్, ఆ పురుకోసలతో కట్టి ఉంచుతాయి పెద్ద పెద్ద బండిల్స్ చూడండి. 1, 2 కాదు. వాటిని మైండ్ లోకి తీసుకోండి. లేదా అకౌంట్ లో క్రెడిట్ అయ్యి SMS వచ్చినట్టుగా ఫోన్ లో పెద్ద మొత్తంలో క్రెడిట్ అయ్యి చూడండి. అంటే మీరు ఏదైతే చూస్తారో దాన్ని పొందుతారు. ఆ ఇమేజ్లే విశ్వంలోకి వెళతాయి. కాబట్టి ప్రశాంతంగా పంపించండి. చాలా హ్యాపీగా, చాలా ఇష్టంగా, ప్రేమతో మళ్ళీ మళ్ళీ సృష్టించండి. థ్యాంక్ యూ చెప్తా ఉండండి మధ్య మధ్యలో. ఈ బిల్లు చెల్లించేశాను, థ్యాంక్ యూ యూనివర్స్. మరొక బిల్లు చెల్లించేసినప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఇంకా చాలా పెద్ద మొత్తంలో నా దగ్గర ఉందని చెప్పండి. ఆ పెద్ద మొత్తంలో మీరు మనసులో చూడండి. ఎన్ని చెల్లించినా ఇంకా చాలా డబ్బు మీ దగ్గర ఉంది. దాన్నే మీ మైండ్ లో పదే పదే చూడండి. చాలా ప్రశాంతంగా. ఆ సంపన్నులు ఎలా ఉంటారు, ఆ సంపదను మైండ్ లో, ఆ నగలు, ఆ రిచ్నెస్ ని, ఆ రిచ్ కారు, ఆ లగ్జరీ బట్టలు, ఆ ఇంట్లో పండగ వాతావరణం, దాన్నే చూడండి.
మీరు ఇంకా ఇప్పటికంటే కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టేటప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు. ఆ యాక్టివ్నెస్ ని చూడండి. ఎక్కడ పెయిన్ ఉన్నట్టుగా, పాత అనారోగ్యం ఉన్నట్టుగా చూడవద్దు. ఆరోగ్యకరంగా చూడండి. హెల్దీగా సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉన్నారు. ఆ వైబ్రేషన్స్, ఆ ముఖంలో ఆ కళా కాంతి మీకు కనిపిస్తుంది. అంటే మీరు మహారాణులు, మహారాజుల కింద ఆ డబ్బుని పెద్ద మొత్తంలో చూడగానే ఒక శక్తి వస్తుంది. డబ్బుని మనం పెద్ద మొత్తంలో చూస్తే ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. పాజిటివ్ గా శక్తి, ఆటోమేటిక్ గా ఆ ధైర్యం, ఉత్సాహం వస్తుంది. అలా పెద్ద మొత్తంలో చూడండి. మీ మనసులో ఆ తెలియని ఉత్సాహాన్ని చూడండి, ఆ శక్తిని. అంటే పవర్ వస్తుంది డబ్బు పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు. ఆ పవర్ ని చూడండి. ఆ శరీరానికి ఎంత ఎనర్జీ ఇస్తుందో ఆ డబ్బు మనకి ఎనర్జీని ఇస్తుంది, శక్తినిస్తుంది. అందుకనే పెద్ద మొత్తంలో చూడాలి, నార్మల్ గా కాదు. అంత ఎనర్జీని మీరు పొందుతున్నారు, ఆ రిచ్నెస్ ని మీరు అనుభవిస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడిగిపెట్టే మీ కుటుంబం అంతా కూడా సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటున్నారు. ఆ సంక్రాంతి పండుగని ఇంకా అద్భుతంగా చేసుకుంటున్నారు. అన్ని రకాల ఆనందాలతో నింపబడి ఉంది మీ కుటుంబం అంతా కూడా. దాన్నే చూడండి. ఒక క్షణం కూడా బాధ వైపు మీ మైండ్ ని వెళ్ళనియొద్దు. మీకు ఏదైతే కావాలో దాన్నే చూడండి. పదే పదే చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. అలా చూస్తూ మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మీరు థ్యాంక్ యూ చెప్తూ, వాటిని పొందినట్లుగా మీ మనసులో మననం చేసుకుంటూ మీ పనిలో మీరు నిమగ్నం అయిపోండి. ఓ మహోన్నతమైన విశ్వమేధస్, ఈరోజు ఎంతో ప్రేమతో మెడిటేషన్ చేస్తున్న మీరందరినీ మీ ఆశీర్వాదాలతో వారికి ఉన్న అన్ని ఇబ్బందుల నుంచి బయటపడేలాగా నీ బ్లెస్సింగ్స్ ని ఇవ్వమని, ఏంజల్స్ ని వాళ్ళకి రక్షణగా ఉంచమని, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ప్రత్యేకంగా నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని వారందరికీ అందిస్తున్నాను. ఓ మహోన్నతమైన విశ్వమేధస్, ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో దాని నుంచి బయటపడ్డారు, వారికి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ప్రేమతో ఇచ్చి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎవరికైతే అనారోగ్యంగా ఉందో వారు సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ ఆ రిలీఫ్ పొంది ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఏ బిల్లు అయితే చెల్లించాలో చాలా సంతోషంగా నీ ఆశీర్వాదాలతో నువ్వు ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, డబ్బుని, సంపదని చైతన్యపరిచి వాళ్ళ దగ్గరికి ఒక పెద్ద మొత్తంలో వచ్చేలాగా నువ్వు బ్లెస్సింగ్స్ ఇచ్చావు. నీ ఆశీర్వాదాలు కుమ్మరించావు. వాళ్ళు సంతోషంగా ప్రతి బిల్లు చాలా హ్యాపీగా చెల్లిస్తున్నారు. వారి కుటుంబం అంతా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ వారి బిడ్డలతో, కుటుంబంతో ఎప్పుడు ఆప్యాయంగా, అన్యోన్యంగా, ఇంతకు మించిన రెట్టింపు ప్రేమతో వాళ్ళు జీవిస్తున్నారు. ఓ మహోన్నతమైన విశ్వమేధస్, వారి కుటుంబాల్లో నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక గురువుగా వారిని ఆశీర్వదిస్తున్నాను. ఇచ్చిన జ్ఞానాన్ని వారికి అందిస్తూ అనంతమైన విశ్వశక్తి, ఈ భూమి అనే గ్రహాన్ని నడిపిస్తున్నావు, ఇంకా అనేక గ్రహాలు నడిపిస్తున్నావు. ఇప్పుడు ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా నీ ప్రేమను కుమ్మరించి వారి జీవితాల్లో రెట్టింపు ఉత్సాహంతో రాబోతున్న సంక్రాంతిని కూడా అద్భుతంగా జరుపుకునేలాగా సంపదలను, డబ్బుతో, వాళ్ళందరితో, వాళ్ళ ఆప్యాయలతో, ఆ కుటుంబంతో, ఆ అనురాగంతో, ఆ పండగ వాతావరణాన్ని అంతులేని సంపదలతో, డబ్బుతో జరుపుకునేలాగా నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఓ అంతులేని విశ్వశక్తి, ఈ ప్రాపంచక శక్తులను వాటి తోడుగా ఉంచండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ పని పూర్తయ్యేలాగా, ఆ జాబ్ పొందేలాగా, ఆ ఇంట్లో అలాంటి విలువైన ఏంజల్స్ ని రక్షణగా ఉంచి అంతా కూడా పాజిటివ్ గా ఉండేలాగా ఆ ప్రేమని నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఏ పిల్లలైతే బాగా చదవాలనుకుంటున్నారో ఆ పిల్లలకి ఆ లెక్కలు బాగా వచ్చేలాగా మెమరీ పవర్ పెంచమని, మైండ్ సెట్ ని పెంచమని, ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్స్ అన్ని కూడా చాలా చక్కగా రాసేలాగా నీ ప్రేమని, ఆశీర్వాదాలు క్రమరించి వాళ్ళకి మెమరీ పవర్ పెంచి ఆ ఎగ్జామ్స్ లో అద్భుతంగా పాస్ అయ్యేలాగా, ఆ టీచర్ పోస్ట్ పొందేలాగా, ఆ డిఎస్సి లో క్వాలిఫై అయ్యేలాగా, ఏ జాబ్ కోరుకుంటున్నారో ఆ జాబ్ సులభంగా పొందేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ప్రత్యేకంగా ఒక గురువుగా నేను ఆశీర్వదిస్తున్నాను వారందరినీ కూడా. ఈరోజు ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో, ఈ క్లాసెస్ కి అటెండ్ అయ్యారో
వాళ్ళంతా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా సంపదలతో, డబ్బుతో కోరుకున్న ఆ కోరికలన్నీ నెరవేరేలాగా ఓ మహోన్నతమైన విశ్వశక్తి వాళ్ళందరినీ ఆశీర్వదించమని నీ జ్ఞానంతో వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాను. అంతులేని గొప్ప మేధస్సు ఈ మెడిటేషన్ చేస్తున్న ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా జీవించాలని ఒక గురువుగా ప్రత్యేకంగా దీవిస్తున్నాను, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. అంతులేని మహోన్నతమైన శక్తి ఈ కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు వాళ్ళు కొత్త సంవత్సరంలోకి ఎంతో ఉత్సాహభరితంగా అడుగు పెడుతూ ప్రతి దాన్ని సులభంగా పొందుతూ అన్ని బిల్లులు, ప్రతి లోను, ప్రతి అప్పు చెల్లించేస్తూ సమృద్ధిగా ఇంకా పెద్ద మొత్తంలో డబ్బుని పొందుతూ కుటుంబం అంతా కూడా అద్భుతంగా షాపింగ్ చేసి చాలా ప్రేమతో, విందు భోజనాలతో, ఇంకా ఆరోగ్యంతో కళకళలాడుతూ వాడు ప్రేమని నింపుకొని మరింత ఉత్సాహభరితంగా కొత్త సంవత్సరంలోకి అడిగి పెడుతూ కొత్తగా జీవితాన్ని అలా ఎవరు మలుచుకోలేని అంత గొప్పగా వాడు మలుచుకొని అంత ఆనందాన్ని పొందుతున్నట్టుగా నీ ప్రేమని కుమ్మరించమని వారిపై నేను ప్రత్యేకంగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాను. నీ ఇచ్చిన జ్ఞానాన్ని వారికి ఇస్తూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఓ దైవశక్తి, ఓ మహోన్నతమైన శక్తి వారందరి కోసం ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని, డబ్బుని, సంపదలని, ప్రకృతిని, పంచభూతాలను సమస్తాన్ని చైతన్యపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపమని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అంతులేని విశ్వమేధస్ ఎవరు ఏం కోరుకుంటున్నారో నీకు తెలుసు. వారి కోరికలన్నీ కూడా సూటిగా ఆ విశ్వంలోకి చేరుకునేలాగా, నీ నుంచి పెద్ద మొత్తంలో తిరిగి వాళ్ళు పొందేలాగా ఆటంకాలను తొలగించమని, వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపమని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆ బిడ్డలు, ఆ పిల్లలు, ఆ కుటుంబం, భార్యాభర్తలు అందరూ ఎప్పుడూ అన్యోన్యంగా, అద్భుతంగా, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఎవరైతే కొత్తగా మ్యారేజ్ కోరుకుంటున్నారో వారు కోరుకునే లైఫ్ పార్ట్నర్ విలువైన వ్యక్తి అయి ఉండాలి. వాళ్ళని ఎప్పుడు కూడా అన్కండిషనల్ గా, చాలా ఒక ఫ్రెండ్ గా, చాలా ప్రేమతో ఉండాలని, అలాంటి విలువైన వ్యక్తుల్ని వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గా పొందాలని కోరుకున్న అన్ని గుణాలు, సంపద, డబ్బు సమస్తం కలిగి ఉన్న విలువైన వ్యక్తులు వారి జీవితంలోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్స్ అంతా బయటకు వెళ్ళిపోయి పండగ వాతావరణం లాగా ఎప్పుడు ఆ ఇంట్లో కళాకాంతితో చెంగు చెంగిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా అద్భుతంగా ఒక ఏంజెల్ లాగా, రాణిలాగా ఇంట్లో కళాకాంతితో, ఆరోగ్యంతో అన్ని అలంకరించుకొని ఒక మహాలక్ష్మిలాగా తిరగాలని, ఆ ఇంట్లో మీరే మహారాణిలాగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన రాజులాగా, రాణిలాగా, రాకుమారులాగా జీవించాలి. అంత మహారాజులాగా ఆ ఇంటిని ఆయన నడిపించాలని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాను. ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ, ఆ తల్లిదండ్రుల మాట వింటూ, బాగా చదువుకుంటూ, ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు మరింత వాళ్ళని ప్రేమించేలాగా, అద్భుతంగా పొగిడేలాగా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు రావాలని ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాను. ఓ మహోన్నతమైన విశ్వశక్తి, ఈ దివ్యమైన భూమి మీద జన్మనిచ్చావు. ఇక్కడ ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా పునర్జన్మ కల్పించమని, అంటే పాత గాయాలు తీసివేసి ఎవరైతే బాధతో బాధపడుతున్నారో ఆ స్థానంలో వారిని సంతోషంగా నింపమని, సంపదలతో, డబ్బుతో నింపమని నేను ఒక గురువుగా ఆశీర్వదిస్తున్నాను. క్రెడిట్ కార్డు బిల్లులు గాని, పర్సనల్ లోన్స్ గాని, హౌసింగ్ లోన్స్ గాని, బయట వ్యక్తిగత లోన్స్ గాని, కార్ లోన్స్ గాని ప్రతిదీ క్లియర్ అయిపోయి ఆ కుటుంబం అంతా కూడా సమృద్ధితో, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, కోరుకున్న ఇంటిలో కోరుకున్న విధంగా కుటుంబం అంతా కూడా అనురాగాలతో, ఆప్యాయతలు వెల్లివిరిసేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఆఖరి రోజు. వారు ఈ రోజు నుంచి ఈ మెడిటేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ ఇమేజెస్ సంబంధించినటువంటి మనీ మెడిటేషన్స్ వాళ్ళకు కోరుకున్న మెడిటేషనే ఆ విషయంలోకి వెళ్లేలాగా, అలాంటి మెడిటేషన్ వాళ్ళు చేసుకునేలాగా, అలాంటి ఇమేజెస్ వారి మైండ్ లో ఆ డబ్బుకు సంబంధించి, ఆ ఆరోగ్యానికి సంబంధించి, ఆ కుటుంబానికి సంబంధించిన వాటినే వాళ్ళ విషయంలోకి పంపించేలాగా, మిగతా నెగిటివ్ అంతా డిలీట్ చేసేసి వాళ్ళ హృదయాన్ని ప్రేమతో కోరుకున్న విధంగా పాజిటివ్ తో నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఓ అంతులేని విశ్వమేధస్, ఒక గురువుగా నీవిచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాను.
అది ఫలించేలాగా వాళ్ళ హృదయాల్లో ఆ నెగిటివ్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అన్ని క్లీన్ అయిపోయి కేవలం పాజిటివ్ నేను నింపమని ఒక గురువుగా వారిని ఆశీర్వదిస్తున్నాను. అంతులేని విశ్వశక్తి ఈ రోజు నుంచి వారి జీవితాల్లో ఆ పాత గాయాలు, ఆ మచ్చలు ఏదైతే ఉన్నాయో నెగిటివ్స్ అంతా బయటకు వెళ్ళిపోయి ఆ ఇంట్లోను ఒంట్లోను కూడా ఆ కుటుంబం అంతా కూడా రిలీఫ్ పొందేసి కొత్త జీవితాన్ని వాళ్ళు ఈ రోజు నుంచి చూస్తున్నారు. ఆ అద్భుతమైన జీవితాన్ని, ఆ అద్భుతమైన జీవితంలో అంతా సంతోషకరమైన స్థితినే చూస్తున్నారు. అట్లాంటి స్థితిని కల్పించమని ప్రత్యేకంగా వీరందరినీ ఆశీర్వదిస్తూ నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని వారికి అందిస్తున్నాను. వారందరి తరపున ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని నేను ప్రార్థిస్తున్నాను. మోహనతమైన శక్తి ఏంజెల్స్ ని రక్షణగా ఉంచండి. ప్రాపంచిక శక్తులని ప్రతి చోటకి పంపించండి. వాళ్ళు చెల్లించవలసిన ప్రతి బిల్లు చాలా హ్యాపీగా చెల్లించి 100 రెట్లు తిరిగి పొందేలాగా ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. వారు ఎప్పుడు కూడా విశ్వ నియమాల ప్రకారం గురువు ద్వారా దానం చేస్తూ మరిన్ని 100 రెట్లు ఆ ప్రపంచ కుబేరులు బిల్ గేట్స్ గాని, వారెన్ బఫెట్ గాని, అమెజాన్ అధినేత గాని ఎలా దానం చేస్తున్నారు ఆ స్థాయిలో వీళ్ళందరినీ ఆశీర్వదించమని, ఎప్పుడు సమృద్ధితో నింపబడుతూ లాభాల బాటలోనే ఈ కుటుంబం అంతా కూడా వారు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్సే గాని, వారు పనిచేస్తున్న ఆ యొక్క బిజినెస్ లో లాభాలే గాని ఎప్పుడు చూడాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ఆ విధంగా ఒక రైతు తన నేలలో ఎలాంటి పంటను వేస్తాడో పెద్ద మొత్తంలో ఆ పంటను పొందినట్టుగా వీరి మనసుల్లో ఈ రోజు ఆ మెడిటేషన్ లో ఏదైతే నింపారో అది విశ్వశక్తిలోకి సూటిగా వెళ్లిపోయి 100 రెట్లు తిరిగి వారికి ఆ డబ్బుని, ఆ సంపదని, ఆరోగ్యాన్ని, ఆ బిల్లులన్నీ చెల్లించే స్థితిని ఇవ్వమని ప్రత్యేకంగా దీవిస్తూ వారిని సమృద్ధిగా ఉండవాలని ఆశీర్వదిస్తున్నాను. అంతులేని విశ్వశక్తి నీ ప్రేమను కురంభరించమని, ఆ విశ్వ జ్ఞానాన్ని ఎన్నో రెట్లు పొందుతూ మరింత సులభంగా వాళ్ళ కోరికలన్నీ కూడా కుటుంబం అంతా కూడా విజువలైజేషన్ చేసుకోవటమే గాని, ఆ క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గాని, ఆ అఫర్మేషన్సే గాని వారు ఏం కోరుకుంటున్నారు నీకు సమస్తం తెలుసు. వాటన్నిటినీ సులభంగా అందించమని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు రిలీఫ్ పొందేలాగా, వాళ్ళకి కావలసినటువంటి ఆ సంపద రిలీజ్ అయిపోయి ఆ డాక్యుమెంట్లన్నీ వాళ్ళకి వచ్చేలాగా వాళ్ళని ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఎంతో ప్రేమతో అనంత విశ్వశక్తి నీ కోసం, వారు నీ బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలు గాని, పురుషులు గాని వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని నేను ఆశీర్వదిస్తున్నాను. నీ జ్ఞానాన్ని అందిస్తున్నాను. అంతులేని విశ్వశక్తి ఈ రోజు నుంచి వీరి జీవితాల్లో ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోయి అడ్డుకుంటున్న చెడు శక్తులన్నీ కూడా వదిలిపెట్టి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి గొప్పగా ప్రతి ఫ్రేమ్ ని విశ్వంలోకి పంపించేలాగా, అంత గొప్పగా వాళ్ళ జీవితాన్ని క్రియేషన్ బుక్ లో వాళ్ళు రాసుకునేలాగా, ఆ విధంగా మెడిటేషన్ చేసేటప్పుడు ఆటంకాలు లేకుండా అత్యంత వైభవంగా, ఆనందభరితంగా వారి జీవితాల్లో ఆ చిత్రాలను ప్రతిదీ ఇష్టంగా పంపించేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. వీరి కోసం ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో ఆ వ్యతిరేకులు వీళ్ళకి అనుకూలంగా మారిపోయి ఆ రిలేషన్స్ లో పాత గాయాలన్నీ మాయమైపోయి ఆప్యాయతలతో అందరూ ఐకమత్యంగా ఉంటున్నట్టుగా, ఆటంకాలు, చెడు శక్తులు ఏవైతే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాయో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈ కుటుంబం అంతా కూడా మళ్ళీ కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నట్టుగా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ఒక గురువుగా ప్రత్యేకంగా వీరిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అంతులేని విశ్వ మేధస్సు ప్రతి మహిళ ఈ మెడిటేషన్ క్లాస్ లో ఉన్నారు. ఆమె ఏం కోరుకుంటుందో నీకు తెలుసు. తనలో ఉన్న ఆ బ్లాక్స్ ఏమున్నాయో హీల్ చేసి తనని సంపూర్ణ ఆరోగ్యంతో కాంతివంతంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టేలాగా, ఆ కొత్త సంవత్సరంలో తను ఏం కోరుకుంటుందో అవన్నీ పొందేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకుంటున్నాను. అట్లాగే అనేక మంది యంగ్ పురుషులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఆ రాజులాగా జీవించేలాగా, తను చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందటమే కాకుండా అన్ని బిల్లులు చెల్లించేసి తన కుటుంబం కోసం ఒక సడన్ సర్ప్రైజ్ గా కొత్త సంవత్సరంలో వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా, వారికి సడన్ గా అంత పెద్ద మొత్తంలో ఆదాయమే గాని, జాబ్ లో ప్రమోషన్సే గాని, ఇంకా పెద్ద మొత్తంలో సర్ప్రైజ్ జరిగేలాగా ఆ అనంతమైన సంపదని కురంభరించమని కోరుకుంటున్నాను. వారు మానసికంగా ఇంటిని నడిపించాల్సినటువంటి ఆ పురుషులు ఎవరైతే ఈ మెడిటేషన్ లో పాల్గొన్నారో వారు అన్ని బిల్లులు చెల్లించేసి వారి యొక్క భార్యలతో, ఆ బిడ్డలు, ఆ భార్యతో బిడ్డలతో ఈ కొత్త సంవత్సరంలో వారిని సడన్ గా కొత్తగా వాళ్ళని ట్రీట్ చేసేలాగా, ఒక విందు భోజనాలతో గాని, షాపింగ్ గాని అంతా నచ్చినట్టుగా కుటుంబం అంతా చేసుకుని సంతోషంగా గడుపుతున్నట్టుగా
వారు కోరుకుంటున్నారు. ఆ విధంగా మీ బ్లెస్సింగ్స్ ని కృంభరించమని, అన్ని బిల్లులు చెల్లించేసి సమృద్ధితో నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారి మనసుల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని క్లీన్ చేసేసి కొత్తగా వాళ్ళని ఆ విశ్వంలోకి ఎలా పంపించాలో అలాంటి ఇమేజెస్, చిత్రాలు, డబ్బు గురించి గాని, సంపద గురించి గాని, ఆరోగ్యం గురించి గాని, జాబ్ గురించి గాని, మానవ సంబంధాలు మెరుగుపడటమే గాని అన్ని రకాలుగా వాళ్ళని హీల్ చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అంతులేని విశ్వశక్తి నీ గురించి చాలా మందికి తెలియదు. ఒక మహోన్నతమైన శక్తి, ఆ శక్తిలో ఈ భూమి అనేది చిన్న బాల్గా తిరుగుతుందని చాలా మందికి తెలియదు. అలాంటి గ్రహాలు, నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు ఎన్నో అనంత విశ్వశక్తిలో తిరుగుతున్నా ఇంకా ఆ విశ్వశక్తికి ఎండింగ్ అనేది లేదని చాలా మందికి తెలియదు. సో నీ జ్ఞానాన్ని, ఆ విశ్వశక్తి పవర్ ని తెలుసుకునేలాగా వారిలో అలాంటి అద్భుతమైన ఆలోచనలు నింపమని, ఆ జ్ఞానాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను. నువ్వు డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి రావు. ఒక గురువుల్ని ఎన్నుకొని, మహాపురుషుల్ని ఎన్నుకొని, మహానుభావుల్ని ఎన్నుకొని నీ జ్ఞానాన్ని అందిస్తున్నావు. ఆ జ్ఞానాన్ని వాళ్ళకి చేరేలాగా మధ్యలో ఉన్న చెడు శక్తులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయి డైరెక్ట్ గా వాళ్ళ హృదయాల్లోకి ఆ జ్ఞానం వెళ్లేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. వారు ఎప్పుడు సమృద్ధితో నింపబడి, ఎప్పుడు దానం చేస్తూ, సంపూర్ణ ఆరోగ్యంతో, కళాకాంతితో, కుటుంబం అంతా వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలతో, వారు కోరుకున్న ఆరోగ్యంతో, అన్ని బిల్లులు చెల్లించేసి ప్రతి లోను ఇష్టంగా, ప్రేమతో చెల్లిస్తూ 100 రెట్లు తిరిగి పొందేలాగా నీ బ్లెస్సింగ్స్ ని కృంభరించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్లెస్ యూ ఎవ్రీవన్. బ్లెస్ యూ, బ్లెస్ యూ, బ్లెస్ యూ ఎవ్రీవన్. సో స్లోగా కళ్ళు తెరవండి. రిలాక్స్ అవ్వండి. సో మీ మైండ్ లో ఈ రోజు నుంచి ఇదే రన్ అవ్వాలి. బయట ప్రపంచంలో దేన్ని పట్టించుకోవద్దు. మీరంతా చాలా బాగుండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మరొకసారి మీకు ఇస్తున్నాను. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బ్లెస్ యూ, బ్లెస్ యూ, బ్లెస్ యూ. హ్యాపీగా ఉండండి. వీడియోలు చూస్తూ ఉండండి. ఎక్కువగా మీరు పాజిటివ్ ని నింపుకోండి. కొత్త సంవత్సరంలోకి కలలు కంటూ ఉండండి. మీ కుటుంబం అట్లా ఉంటున్నట్టుగా మీరే మనసులో సృష్టించాలి. ఆ అందమైన కళలను మీరే క్రియేట్ చేయాలి. మీలాగా మరెవరు క్రియేట్ చేయకూడదు. ఈ రాబోయే కొత్త సంవత్సరంలోకి ఎలా ఉండాలో మీరే సృష్టించాలి. అంటే ఆ కుటుంబం ఇలా ఉండాలి, ఆ రోజు సెలబ్రేషన్స్ ఇలా ఉండాలి. ముందే ఇమాజినేషన్ చేయాలి. ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి పిండి వంటలు, ఇట్లా సెలబ్రేషన్స్, ఆ కేక్, అంటే మీరు ఆనందభరితంగా ఆ సంబరాలను ముందే సృష్టించాలి. ఇలా చేస్తాము, ఇలా చేసుకోబోతున్నాము అని ముందే పాజిటివ్ గా క్రియేట్ చేసేయాలి మీరే. అలా వస్తే బాగుండు అంటే అది అక్కడే ఉంటుంది. అది ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. ప్రజెంట్ టెన్స్ లో చూడాలి. ఇలా జరిగిపోయింది, ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, ఇలా కొత్త బట్టలు, ఇలా నగలు, అన్ని బిల్లులు చెల్లించేసి సమృద్ధితో ఉన్నాము, థ్యాంక్ యూ అంటూ పాజిటివ్ నే క్రియేట్ చేయండి. మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిన సమయం ఇవ్వద్దు వాళ్ళకి. ఆ డిస్టర్బ్ చేసే వాళ్ళని ఒక క్షణం కూడా మీ మైండ్ లోకి రానివ్వద్దు. మీకు మేలు చేసేవాళ్ళే, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళని మైండ్ లోకి తీసుకోండి తప్ప ఒక చిన్న మాట అంటారని వాళ్ళని ఒక క్షణం కూడా తలుసుకోవద్దు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మీరు సంబరాలు జరుపుకోవాలి. ఆ మనసంతా మరింత ఉత్సాహభరితంగా ఉండాలి. అలా మీ జీవితాలు ఉండాలని మరొకసారి నేను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు వ్యక్తిగతంగా ఇంకేదైనా కావాలంటే మీరు నాకు పర్సనల్ గా మీరు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఇంకా మీరు కొత్త సంవత్సరంలో ఏం పొందాలనుకుంటున్నారో అవి పొందటానికి మీరు వ్యక్తిగతంగా కూడా మీరు కలవచ్చు. కుటుంబం అంతా కూడా ప్లాన్ చేసుకుని కలవచ్చు. ఏదైనా మీరు కోరుకున్న విధంగా జరుగుతుంది. దాని వివరాలంతా మీకు తెలియచేయడం జరుగుద్ది. థ్యాంక్ యూ. బ్లెస్ యూ ఎవ్రీవన్. బాయ్.